గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు టుడేస్ ద హిందూ ఎనాలిసిస్. ఈరోజు హిందూ ఎనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు ఒక్క చిన్న మాట అండి. హిందూ ఎనాలిసిస్ వెనక చాలా ఎఫర్ట్స్ ఉంటాయమ్మా, చాలా టైం తీసుకోవాల్సి ఉంటుంది, చాలా ఎక్కువ టైం ప్రిపేర్ అయ్యి మీకు ఎలా చెప్తే అర్థమవుతుందో ఒక ప్రాసెస్ అనేది ఏర్పాటు చేసుకొని మీకు డీటెయిల్డ్గా చెప్పడం అనేది జరుగుతుంది. చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ ఆఫ్ అవర్ ఎఫర్ట్స్, ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్. మీకు ఎలా అనిపించిందో హిందూ ఎనాలిసిస్ కామెంట్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉన్నా కామెంట్ చేయండి. అండ్ దాంతోపాటు మీ ఫెలో ఆస్పిరెంట్స్కి మన హిందూ అనాలిసిస్ని షేర్ చేయండి సో దట్ ఆర్ ఎఫర్ట్స్ విల్ రీచ్ మాసెస్. ఓకేనా? రైట్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ ఆర్ ఓన్ ఎఫర్ట్స్ అమ్మ. రైట్. సో ఒక్కసారి మరి హిందూ అనాలిసిస్లో ఈరోజు మాట్లాడుకునే ఆర్టికల్స్ చూడండి. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ లేదా ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటాం. దీని గురించి న్యూస్లోకి వచ్చింది, జాగ్రత్తగా వినండి. కాలాపాని ఇష్యూ, ఇండియా నేపాల్ టెరిటోరియల్ డిస్ప్యూట్ గురించి న్యూస్లోకి వచ్చింది మళ్ళీ చాలా రోజుల తర్వాత. ఒకసారి దాని గురించి కూడా డీటెయిల్డ్గా మాట్లాడదాం. బ్యాక్గ్రౌండ్ నుంచి ఎప్పట్లానే జాగ్రత్తగా వినండి. బయోడికంపోజర్స్ ఎగెన్స్ట్ స్టబుల్ బర్నింగ్ ఎగెన్స్ట్గా ఢిల్లీ గవర్నమెంట్ పూసా అనేటటువంటి ఒక బయోడికంపోజర్ని వాడబోతుంది. దాని గురించి మాట్లాడదాం. ఢిల్లీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి ఒక ఉమెన్ సేఫ్టీ ఇనిషియేటివ్ తేజస్విని ఇనిషియేటివ్ గురించి వచ్చింది న్యూస్లోకి మాట్లాడదాం. ర్యాబీస్ వ్యాక్సినేషన్ అవుతున్న చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారంట. సో ర్యాబీస్ అంటే ఏంటి, దాని గురించి ప్రిలిమ్స్ లెవెల్ ఫ్యాక్ట్స్ ఏంటి ఆ స్టడీ అనేది ఒకసారి మాట్లాడదాం. అండ్ లూకా రివర్ మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ విచ్ ఇస్ వెరీ ఫేమస్ ఫర్ ర్యాట్ హోల్ మైనింగ్. అసలు ర్యాట్ హోల్ మైనింగ్ అంటే ఏంటి, లూకా రివర్ ఏంటి, దీని గురించి ఎందుకు న్యూస్లోకి వచ్చింది, వీటి గురించి మనం జాగ్రత్తగా డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ అనాలిసిస్ అనేది చేద్దాం. ఇంకొకరు ఎవరో ఒక చిన్న డౌట్ అడిగారు, సార్ మీరు హిందూలో ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్సే డిస్కస్ చేస్తున్నారా సార్ అని అడిగారు. నేను అలా డిస్కస్ చేయనండి, ఓన్లీ ఇంపార్టెంట్ ఆర్టికల్సే కాదు. ఒకవేళ 2 days ముందు చెప్పేసినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో మళ్ళీ వస్తే మళ్ళీ రిపీట్ చేయను. మీరు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, 7 days అంటే 1 week. 1 weekలో వచ్చినటువంటి ఆర్టికల్స్ అన్నీ మీకు కవర్ అయిపోతాయి, అన్నీ నేను కవర్ చేస్తాను. ఒకవేళ ఈ రోజు కవర్ చేశాను అనుకోండి, అది నెక్స్ట్ 2 daysలో వస్తే కవర్ చేయను. అర్థమైందా? కొన్నిసార్లు రిపీట్ చేయాల్సినటువంటి వాల్యూ ఉంటే అది మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేస్తే మీకు మైండ్లోకి వెళ్తుంది, అది వచ్చేటటువంటి దానికి పొటెన్షియల్ ఉంది, ఇంపార్టెంట్ ఆర్టికల్ అయితే రిపీట్ చేస్తాను. ఇప్పుడు స్టబుల్ బర్నింగ్ ఉంది, స్టబుల్ బర్నింగ్ నిన్నే మాట్లాడాం, మళ్ళీ ఈ రోజు మాట్లాడుతున్నాం, చూసారా? సో ఎందుకంటే దానికి అంత పొటెన్షియల్ ఉంది, వింటర్ టైం కదా, రైట్? సో ఈ స్టబుల్ బర్నింగ్ అనేది ఎక్కువగా న్యూస్లోకి వస్తుంది. ఒకసారి గట్టిగా చదివేసుకున్నారు అనుకోండి 3-4 సార్లు, ఇంకోసారి స్టబుల్ బర్నింగ్ ఆర్టికల్ మనం కంప్లీట్గా వదిలేయచ్చు. మీరు చూడగానే ఓకే సార్ ఇది ఎక్స్ప్లెయిన్ చేశారు కదా అనిపిస్తుంది. అర్థమైందా? ఒకవేళ నేను ఈ రోజు ఏదైనా, ఇప్పుడు మనం ఇప్పటి వరకు మనకి చైనాకి తైవాన్కి ఇష్యూ ఏదైతే ఉంటుందో అది గత వారం నేను చెప్పడం అనేది జరిగింది. సో వరుసగా న్యూస్లోకి వస్తున్నా, నేను అందుకే చెప్పట్లేదు. మళ్ళీ ఇంకేదైనా టెన్షన్ ఇంటెన్సిఫై అయింది అనుకోండి, చైనా తైవాన్ రిలేషన్స్ మళ్ళీ బ్యాక్గ్రౌండ్ నుంచి మనం మాట్లాడతాం. ఎందుకంటే మీ టైం సేజ్ అండి, ప్రతి ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి మాట్లాడతాను కదా. అంతేగాని ఒక్క ఆర్టికల్ కూడా మిస్ చేయను, ప్రతి ఆర్టికల్ డిస్కస్ చేస్తాను. ఒకవేళ ఏదైనా ఆర్టికల్ నేను మిస్ చేశానని మీకు అనిపిస్తే, సార్ ఈ ఆర్టికల్ డిస్కస్ చేయండి, అట్ ది ఎండ్ ఆఫ్ ద వీక్ ఈ ఆర్టికల్ మీద ఒక ఎక్స్ప్లెయిన్డ్ వీడియో చేయండి అని మీరు నాకు కామెంట్ బాక్స్లో తెలియజేస్తే నేను దాని మీద ఎక్స్ప్లెయిన్డ్ వీడియో కూడా మీకోసం చేసే ప్రయత్నం చేస్తాను. ఓకేనా? రైట్. మరి సో ఆల్ వీ నీడ్ ఈస్ ప్లీజ్ అక్నాలెడ్జ్ అవర్ ఎఫర్ట్స్. ఓకేనా? రైట్ నాన్న. మరి ఒక్కసారి హిందూ అనాలిసిస్ స్టార్ట్ చేసే ముందు మన ఇన్స్టిట్యూట్లో ఆఫర్ చేసే కోర్సెస్ గురించి తెలుసుకుందామా? ఒక్కసారి వినండి. ఈ యాడ్ మీరు స్కిప్ చేసే ముందు ఒక్క చిన్న మాట ఒకసారి వినండి. అందరికీ గుడ్ న్యూస్. మొన్న అక్టోబర్ 1వ తారీఖు నుంచి మనకి అన్ని ప్రీమియం కోర్సెస్కి కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి. యూపీఎస్సీ ఇన్ఫినిటీ కొత్త బ్యాచెస్ స్టార్ట్ అయినాయి. అండ్ ఆప్షనల్స్ అయినటువంటి పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఆంథ్రపాలజీ, సోషియాలజీ, పిఎస్ఐఆర్ వీటికి కూడా మనకు కొత్త బ్యాచెస్ అనేవి స్టార్ట్ అయినాయి. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పిఎస్ఐఆర్ ఈ రెండు సురేష్ సార్ చెప్తారు. ఆంథ్రపాలజీ, సోషియాలజీ ఈ రెండు నేను చెప్తాను. మా టీచింగ్ స్టైల్ మీకు నచ్చినట్టయితే వీలైతే ఆప్షనల్ కోర్సెస్ కూడా తీసుకోండి, మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. మనం అమ్మ భాషలో తెలుగు భాషలో చెప్పుకుంటాం కాబట్టి బెటర్ కాన్సెప్చువల్ క్లారిటీ అనేది మీకు వస్తుంది. స్టూడెంట్ సెంటర్కి అప్రోచ్ ఉంటుంది, అంటే మీరు ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు 100 సార్లు అడిగినా ఓపిక్గా చెప్తాం. వీఆర్ ఎ బంచ్ ఆఫ్ ప్యాషనేట్ ఫ్యాకల్టీ మెంబర్స్ అండి, వి టీచ్ అవుట్ ఆఫ్ ప్యాషన్. సో మీకు అర్థమయ్యేంత వరకు చెప్పడంలోనే కిక్ వస్తుంది, దాని గురించే మేము చాలా కష్టపడతాం. ఓకేనా? అందుకే బ్యాక్గ్రౌండ్ నుంచి బేసిక్స్ నుంచి ప్రతిరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. రైట్. సో యూపీఎస్సీ ఇన్ఫినిటీ ఫీజు 60,000 రూపీస్ అమ్మ. ఆప్షనల్స్ ఫీజు వస్తే 30,000 రూపీస్. 60,000 30,000 మీరు ఏది జాయిన్ అవ్వాలనుకున్నా ఒకేసారి కట్టాల్సినటువంటి పని లేదు. 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్లో కట్టుకునేటటువంటి ఆప్షన్ కూడా ఉంది. 16th అక్టోబర్ నుంచి ఫీజు అనేది పెరుగుతుంది. యూపీఎస్సీ ఇన్ఫినిటీ 70,000 అవుతుంది, ఆప్షనల్స్ 35,000 అవుతుంది. సో జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తున్నటువంటి కోర్సు, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ.
యూపీఎస్సీ ఇన్ఫినిటీలో జాయిన్ అయితే మీకు బెస్ట్ ఏం రాబోతున్నాయో చూడండి. రీసెంట్గా లాంచ్ చేసినటువంటి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు రావడం అనేది జరుగుతుంది. రూపాయి కూడా మీకు తీసుకోం. అండ్ కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్గా కవరేజ్ అవుతుంది. ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ ని చాలా మంది భూతం అనుకుంటారు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే వాళ్ళు. కరెంట్ అఫైర్స్ ని డీటెయిల్డ్గా ఇన్ డెప్త్ మీకు అర్థమయ్యేలాగా చెప్పడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్స్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీ అని ప్రామిస్ చేశామంటే లైఫ్ టైం వ్యాలిడిటీ అంటే మీకు ఉద్యోగం వచ్చేంత వరకు మీరు క్లాసులు చూడాలనుకున్నంత వరకు మీకు యాక్సెస్ అనేది ఉంటుంది, మీ ఇష్టం. అర్థమైందా? డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఉంటుంది. ఎవ్రీడే మీకు క్వశ్చన్ ఇస్తాం, దానికి మీరు ఆన్సర్ చేస్తారు. రెస్పెక్టివ్ ఫ్యాకల్టీ మెంబర్స్ కరెక్ట్ చేసి మీకు కన్స్ట్రక్టివ్ ఇండివిజువల్ ఫీడ్బ్యాక్ అనేది ఇస్తారు. అండ్ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఐబీపీఎస్, ఎస్ఎస్సీ ఇవి ప్రిపేర్ అవ్వాలనుకున్న ఈ ఎక్స్ట్రా సిలబస్ కూడా వితౌట్ టేకింగ్ ఏ సింగిల్ పెన్నీ, రూపాయి కూడా మీ నుంచి తీసుకోకుండా ఈ ఎక్స్ట్రా సిలబస్ కూడా కాంప్రహెన్సివ్ గా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. 5,000 చొప్పున ఇన్స్టాల్మెంట్లో కూడా కట్టేటటువంటి ఆప్షన్ మీకు కల్పించడం అనేది జరుగుతుంది. డౌట్స్ ఏమైనా ఉన్నా లేకపోతే అడ్మిషన్స్ కోసమైనా ప్రత్యూష మేడం నెంబర్ ఇది 7893899553. కరెంట్ అఫైర్స్ కోర్స్ అనేది కూడా చాలా మంది కరెంట్ అఫైర్స్ ఇబ్బంది పడతారు. అన్ని ఓన్ గా చదువుకున్నా కరెంట్ అఫైర్స్ వాస్ట్ గా ఉంటుంది. కరెంట్ అఫైర్స్ కాంప్రహెన్సివ్ గా ప్రిపేర్ అవ్వాలంటే జస్ట్ 5,000 రూపాయలకి లైఫ్ టైం వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. నన్ను నమ్మి జాయిన్ అవ్వండి అమ్మా. మీరు జాయిన్ అయిన 6 నెలలు నాకు మీ డెడికేషన్ టైం ఇస్తే యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. ప్రతి ఒక్క ఇష్యూని బ్యాక్గ్రౌండ్ నుంచి నేర్చుకుంటారు. అందరూ హ్యాపీ స్టూడెంట్స్ ఉన్నారు, అందరూ చక్కగా నేర్చుకుంటున్నారు. సో చక్కగా మీరు కూడా నేర్చుకునే ప్రయత్నం చేయండి, వీలైతే జాయిన్ అవ్వండి. ఓకేనా? యూపీఎస్సీ ఇన్ఫినిటీ జాయిన్ అవ్వాలనుకునే వాళ్ళకి, ఆలోచిస్తున్న వాళ్ళకి ఒక మాట చెప్తాను, ఆలోచించి అయితే టైం వేస్ట్ చేసుకోవద్దు. ఒకవేళ మీరు కన్సిడర్ చేస్తుంటే ఈ తెలుగు స్టేట్స్ లో మీరు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ ని టాప్ ఇన్స్టిట్యూట్ అనుకుంటారు కదా, వాళ్ళతోనే మన ఇన్స్టిట్యూట్ ని కంపేర్ చేయండి. మన ఇన్స్టిట్యూట్ లో ఫ్యాకల్టీ టీచింగ్ కంపేర్ చేయండి, మన ఇన్స్టిట్యూట్ లో కేర్ ని కంపేర్ చేయండి, ఫీజుని కంపేర్ చేయండి, వ్యాలిడిటీని కంపేర్ చేయండి. ప్రతి దాన్ని పక్కనే కంపేర్ చేసుకొని నిజంగా మన ఇన్స్టిట్యూట్ మీకు న్యాయం చేస్తుందని మీకు పూర్తి నమ్మకం వస్తేనే మన ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇది మీ భవిష్యత్తు. అర్థమైందా? మీ భవిష్యత్తుని మా చేతుల్లో పెట్టమని మేము ఇంత ధైర్యంగా చెప్తున్నామంటే ఆలోచించండి. ఇన్స్టాల్మెంట్స్ కూడా ఆప్షన్ అనేది కల్పిస్తున్నాం కాబట్టి మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. రైట్? మరి హిందూ అనాలిసిస్ లో మొదటి ఆర్టికల్ మాట్లాడదామా? జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే మొదటి ఆర్టికల్ చూడండి అమ్మా. ఇరాన్ మేక్స్ 20% మోర్ ఎన్రిచ్డ్ యురేనియం. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అన్న ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ ని నేను ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 11 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఆర్టికల్ మనం బ్యాక్గ్రౌండ్ నుంచి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. సో బ్యాక్గ్రౌండ్ నుంచి డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. ఈ ఆర్టికల్ ని మనం అర్థం చేసుకునే ముందు ఇరాన్ యొక్క జాగ్రఫీ ఎక్కడుందో మనం తెలుసుకుందాం. అసలు ఇరాన్ ఎక్కడుంది తెలుసుకుందాం. చూడండి, ఇది మన ఇండియానా? ఇండియా పక్కనే పాకిస్తాన్ ఉంది, చూసారు? పాకిస్తాన్ పక్కనే మనకి ఇరాన్ కనిపించడం అనేది జరుగుతుంది. మనకి ఏన్షియంట్ టైమ్స్ లో ఇరాన్ పేరు ఏంటి అంటే పెర్షియా అనేటటువంటి పేరుతో పిలిచేవాళ్ళండి. అర్థమైందా? చాలా మంది సూఫీ సెయింట్స్ ఈ పెర్షియా నుంచి, ఇరాన్ ప్రాంతం నుంచే భారతదేశంలో అడుగు పెట్టడం అనేది జరిగింది. రైట్? సో ఇరాన్ని 1935 వరకు పర్షియా అని పిలిచేవారు. 1935 తర్వాత పర్షియా కాస్త ఏమైంది? ఇరాన్ అవ్వడం అనేది జరిగింది. ఇరాన్ యొక్క బౌండరీస్ చూడండి. ఇరాన్ షేర్స్ బౌండరీస్ విత్ పాకిస్తాన్. పాకిస్తాన్ లోని బెలూచిస్తాన్ ప్రావిన్స్ అండి ఇది. బెలూచిస్తాన్ ప్రావిన్స్ తో షేర్ చేసుకుంటుంది. అండ్ ఆఫ్ఘనిస్తాన్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, తుర్క్మెనిస్తాన్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, కాస్పియన్ సీతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, అజర్బైజాన్ తో బార్డర్ షేర్ చేసుకుంటుంది, అర్మేనియాతో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అండ్ దాంతోపాటు టర్కీతో బార్డర్ షేర్ చేసుకుంటుంది, ఇరాక్ తో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. రిమెంబర్, కువైట్ తో ఇరాన్ అనేది బార్డర్ షేర్ చేసుకోదు. అండ్ ఇన్ ద సదరన్ సైడ్ పెర్షియన్ గల్ఫ్ ఏదైతే ఉంటుందో పెర్షియన్ గల్ఫ్ తో బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకి దిస్ ఈస్ గల్ఫ్ ఆఫ్ వమన్ అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో ఇది వమన్ కదా, ఇది గల్ఫ్ ఆఫ్ వమన్ అమ్మ. సో ఈ ప్రాంతం ఏదైతే ఉంటుందో ఇది. సో ఇది స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్ట్రైట్. రిమెంబర్, ఇరాన్ అనేది కాస్పియన్ సీకి పెర్షియన్ గల్ఫ్ కి మధ్యలో ఉండడం అనేది జరిగింది. సో ఇరాన్ సిట్స్ ఆన్ హ్యూజ్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ అమ్మ. అందుకే ఇరాన్ అనేది వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆయిల్ ఎక్స్పోర్టర్ ఇన్ ద వరల్డ్ ఎకానమీ. సో ఇరాన్ మీద శాంక్షన్స్ ఒకవేళ పడిన, ఇరాన్ పాలిటిక్స్ లో ఏమైనా సిగ్నిఫికెంట్ చేంజెస్ వచ్చినా వరల్డ్ మార్కెట్ లో ఆయిల్ యొక్క ధరలు ఏవైతే ఉన్నాయో అవి మారడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. బికాస్ ఇరాన్ సిట్స్ బిట్వీన్ ఇరాన్ ఈజ్ శాండ్విచ్డ్ బిట్వీన్ కాస్పియన్ సీ అండ్ పర్షియన్ గల్ఫ్, విచ్ ఈస్ ఎ రిచ్ రీజియన్ ఫర్ ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ అమ్మ. అర్థమైందా? సో వీటిని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇరాన్ యొక్క క్యాపిటల్ ఏంటి అంటే టెహ్రాన్.
అండ్ రిలీజియన్ ప్రకారంగా వస్తే ఇరాన్ ఈజ్ ఏ షియా మెజారిటీ కంట్రీ. సో మీ అందరికీ తెలుసు ఇస్లాం ఏదైతే ఉంటుందో, ఇస్లాం మనకి హిందూయిజంలో ఎలా అయితే డిఫరెంట్ సెక్ట్స్ అనేవి ఉంటాయో, ఇస్లాంలో కూడా డిఫరెంట్ సెక్ట్స్ ఉంటాయి. ఒకటి షియా సెక్ట్, రెండవది ఏంటి అంటే సున్నీ. ప్రపంచంలో ఎక్కువ శాతం మంది ముస్లింలు సున్నీ సెక్ట్కి చెందినటువంటి వాళ్ళు, షియా సెక్ట్కి చెందినటువంటి వాళ్ళు తక్కువగా ఉంటారు. ఎక్కువగా ఇరాన్ పాపులేషన్ మాత్రం అరౌండ్ 65 to 70% ఆఫ్ ఇరానియన్స్ పాపులేషన్ మాత్రం షియా సెక్ట్ ఆఫ్ ముస్లిమ్స్ అమ్మ. అర్థమైందా? ఈ ఆస్పెక్ట్ మీరు తెలుసుకోవాలి. ఇంతకీ షియా అంటే ఏంటి సార్, సున్నీ అంటే ఏంటి సార్ అంటే, నేను ఇరాన్ ఇరాక్ వార్ అనేటటువంటి ఒక వీడియో చేశాను. ఇరాన్ ఇరాక్ వార్ LTX క్లాసెస్ అని కొట్టండి. అందులో నేను డీటెయిల్డ్ గా షియా అంటే ఏంటి, సున్నీ అంటే ఏంటి, ఇరాన్ కి ఇరాక్ వార్ ఎందుకు జరిగింది, సద్దాం హుస్సేన్ అంటే ఎవరు, ఇవన్నీ నేను డీటెయిల్డ్ గా చెప్పడం అనేది జరిగింది. వీలైతే అది చూడండి. ఓకేనా? సో ఇరాన్ ఎక్కడుందో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి మనం తెలుసుకుంటాం. జాగ్రత్తగా వినండి. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి అర్థం కావాలంటే మీకు కొంత హిస్టరీ అనేది తెలియాలి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. 1921లో 1921లో ఇరాన్కి చక్రవర్తులు ఎవరవుతారు అంటే పహ్లవీ డినాస్టీ అవ్వడం అనేది జరుగుతుంది. పహ్లవీ డినాస్టీకి చెందినటువంటి రాజులు ఎంతమంది అంటే ఇద్దరండి. సో నేను ఆల్రెడీ చెప్పాను, మనకి 1950ల సమయంలో ఆయిల్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా, ఆయిల్ అండ్ గ్యాస్ రిజర్వ్స్ అనేవి ఎక్కువగా బయటపడడం అనేది జరిగింది. ఆయిల్ అనేది జియో పాలిటిక్స్ లో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ గా మారడం అనేది జరిగింది. సో అప్పుడు ఇరాన్ని పరిపాలిస్తున్నటువంటి పహ్లవీ డినాస్టీకి చెందినటువంటి కింగ్ ఎవరు అంటే షా మహమ్మద్. ఈ షా మహమ్మద్ తో ఈ వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో, లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, దాంతోపాటు బ్రిటిష్ వాళ్ళు, యూకే ఏవైతే ఉన్నాయో, సో ఈ కంట్రీస్, యూరోపియన్ యూనియన్, ఇవన్నీ కలిపి ఇతనితో ఫ్రెండ్షిప్ చేయడం అనేది జరిగింది. హీఈస్ ఏ ప్రో వెస్టర్న్ గాయ్. ఇతను చూడండి, ముస్లిం కి ఇస్లామిక్ షా, ఇక్కడ షా మహమ్మద్ అని కనిపిస్తుందో, షా అంటే ఏంటంటే కింగ్ అని చెప్పి అర్థమమ్మ. అర్థమైందా? షా అంటే మనకి ఇరాన్ లో కింగ్స్ షా అనేటటువంటి ఒక టైటిల్ ని ఇది చేసేవాళ్ళు. మనకి ఇండియాలో కూడా బహమనీ కింగ్డమ్, బహమనీ ఎంపైర్ చెందినటువంటి కింగ్స్ కూడా షా అనేటటువంటి టైటిల్ ఏదైతే ఉంటుందో దాన్ని అలంకరించుకునేవాళ్ళు. అర్థమైందా? సో ఈయన ఇస్లామిక్ నేషన్ అయినటువంటి ఇరాన్ ఏదైతే ఉంటుందో, ఇరాన్ యొక్క మొనార్క్ అయినప్పటికీ, ఈయన చూసారా సూట్ వేసుకొని వెస్టర్న్ స్టైల్లో ఈయన ఉండడం అనేది జరిగింది. హీఈస్ ఎ ప్రో వెస్టర్న్ గాయ్. ఈయన ఏం చేశాడు, ఇరాన్ లో డెమోక్రసీ, వెస్టర్న్ పొలిటికల్ ఐడియాలజీ అనేటటువంటి డెమోక్రసీ, ప్రజాస్వామ్యం ఏదైతే ఉంటుందో దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది. దాంతో పాటు ఆడవాళ్ళకి, ఉమెన్ కి రైట్స్ ఏవైతే ఉన్నాయో రైట్స్ అనేవి అప్పగించడం అనేది జరిగింది. సో అండ్ దాంతోపాటు ఇలాంటి ఇంపార్టెంట్ సోషల్ రిఫార్మ్స్ తో ఈయన ముందుకు వచ్చాడు, బికాస్ ఈజ్ ఏ ప్రో వెస్టర్న్ గాయ్ కాబట్టి. సో ఇది కొంతమంది కన్జర్వేషనిస్ట్, మతపరమైనటువంటి మత ఛాందసవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చల. ఇక్కడ పక్కన కనిపిస్తున్నటువంటి వ్యక్తి ఉన్నారు చూసారా, ఆయన పేరేంటి అంటే అయతుల్లా రహోల్లా ఖొమేనీ. అయతుల్లా రహోల్లా ఖొమేనీ ఎవరైతే ఉన్నారో ఈజ్ ఏ ఫండమెంటలిస్ట్, అంటే ఈజ్ ఏ కన్జర్వేటివ్ ముస్లిం అమ్మ. ఈయన షా మహమ్మద్ తీసుకొచ్చినటువంటి రిఫార్మ్స్ ఈయనకి నచ్చల. ఈయన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వెంట పెట్టుకొని ఈయన పహ్లవీ డినాస్టీ ఏదైతే ఉంటుందో దాన్ని అంతమొందించడానికి, దాన్ని పడగొట్టడానికి ఇరానియన్ రెవల్యూషన్ ఏదైతే ఉంటుందో దాన్ని ట్రిగ్గర్ చేయడం అనేది జరుగుతుంది. ఇరానియన్ రెవల్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద పీస్ఫుల్ రెవల్యూషన్స్ హ్యాపెండ్ ఆల్ అక్రాస్ ద వరల్డ్. సారీ, ప్రపంచంలోనే జరిగినటువంటి విప్లవాల్లో వన్ ఆఫ్ ద పీస్ఫుల్ రెవల్యూషన్, శాంతియుతంగా జరిగినటువంటి రెవల్యూషన్ లో ఇరానియన్ రెవల్యూషన్ ఒకటండి. 1978 నుంచి 1979 మధ్యలో జరగడం అనేది జరిగింది. అర్థమైందా? ఎందుకు ఇది జరిగింది? టు రివైవ్ అండ్ స్ట్రెంథెన్ షియా ఇస్లాం టు అపోజ్ సున్నీ డామినేషన్. సో మన తాలూకా ఇతను షా మహమ్మద్ వల్ల పేరుకుపోతున్నటువంటి వెస్టర్న్ సపోర్ట్ అండ్ సున్నీ డామినేషన్ ని తగ్గించడం కోసం, ఒక పక్క సద్దాం హుస్సేన్ ఎవరైతే ఉన్నారో, సద్దాం హుస్సేన్ తాలూకా ఇవేవైతే ఉన్నాయి, ఇరాక్ లో సద్దాం హుస్సేన్ యొక్క డామినేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కంట్రోల్ చేయడానికి ఇరానియన్ రెవల్యూషన్ అనేది ముందుకు రావడం అనేది జరిగింది. సో దే ఆర్ కంప్లీట్లీ అగెన్స్ట్ వెస్ట్ అండ్. అర్థమైందా? అప్పటి నుంచే ఇరాన్ కి అండ్ దాంతో పాటు యుఎస్ కి, ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఎప్పుడైతే ఈ షా మహమ్మద్ టాపెల్ చేయబడతారో, అధికారం నుంచి దించివేయబడతారో, అప్పటి నుంచి అమెరికాకి అండ్ ఇరాన్ కి ఎప్పుడు పడదు. ఎందుకంటే ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఈవెంట్ జరుగుతుంది చూడండి, హోస్టేజ్ క్రైసిస్. ఏం జరుగుతుంది, ఇరానియన్ రెవల్యూషన్ అయిపోయిన తర్వాత కూడా అమెరికా అనేది ఇరాన్ లో ఎంబసీ మెయింటైన్ చేస్తుంది. 1979లో ఇరానియన్ రెవల్యూషన్ కి సపోర్ట్ గా ఉన్నటువంటి కొంతమంది ఇరాన్ యూత్, అంటే అమెరికాకి వెస్టర్న్ ఫోర్సెస్ కి ఎగనెస్ట్ గా ఉండేటటువంటి కొంతమంది ఇరాన్ యూత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 52 అమెరికన్ డిప్లొమాట్స్ అండ్ సిటిజన్స్ ని ఎంబసీలో, అమెరికన్ ఎంబసీలో బంధించడం అనేది జరుగుతుంది. ఎన్నాళ్ళ కాలం పాటు? 2 years కాలం పాటు తన సిటిజన్స్ ని బంధించడం వల్ల, తన
డిప్లొమాట్స్ ని బంధించడం వల్ల ఇరాన్ మీద చాలా చాలా కోపం తెచ్చుకుంటుంది అమెరికా. ఆ రైవల్రీ, ఆ హాస్టిలిటీ అనేది ఇరాన్ కి అమెరికాకి మధ్య ఇప్పటికీ కొనసాగుతూ ఉండడం మనం గమనించవచ్చండి. అర్థమైందా? సో ఇక్కడ వరకు మీ క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఇప్పుడు ఇరాన్ ముందున్నటువంటి ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత ఇరాన్ ముందున్నటువంటి శత్రువులు ఎవరు? మొదటి వ్యక్తి ఎవరు అంటే సద్దాం హుస్సేన్. రెండవ వాళ్ళు ఎవరు అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా లేదా యూకే. దీన్ని వెస్టర్న్ ఎలియన్స్ అని కూడా అంటాం. అర్థమైందా? సో ఈ వెస్టర్న్ ఎలియన్స్ కూడా ఎగనెస్ట్ గా ఉండడం అనేది జరిగింది. సో వీటికి ఎగనెస్ట్ గా వీటితో పోరాడేందుకు తమకి తాము స్ట్రెంథన్ చేసుకోవడానికి ఇరాన్ దేనికి వెళ్ళింది అంటే న్యూక్లియర్ టెస్ట్లు ఏవైతే ఉన్నాయో అవి చేయడం మొదలుపెట్టింది. తన న్యూక్లియర్ ఆర్సెనల్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంథన్ చేసుకోవాలని చెప్పి అనుకుంది. న్యూక్లియర్ బాంబులు ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయాలని చెప్పి అనుకుంది. ఏంటండి? ఇరాన్ ఏదైతే ఉందో ఇరాన్. జాగ్రత్తగా వినండి, నెక్స్ట్ చెప్తాను. చూడండి నాన్న ఏం జరిగింది. 1970లోనే అంటే పహలవీ డినాస్టీకి చెందినటువంటి షా మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఈ షా మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఎవరికి సపోర్ట్ గా ఉండేవాళ్ళని చెప్పాను? వెస్ట్ కి సపోర్ట్ గా ఉండేవాళ్ళని చెప్పాను. వీళ్ళిద్దరూ కలిసి న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని ముందుకు తీసుకురావడం అనేది జరిగింది. ఎందుకు? యుఎస్ అండ్ వెస్ట్ కి అప్పుడు ఎగనెస్ట్ గా ఎవరున్నారు? యుఎస్ఎస్ఆర్, సోవియట్ యూనియన్ ఉంది. కోల్డ్ వార్ నడుస్తోంది. సోవియట్ యూనియన్ కి ఎగనెస్ట్ గా న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది ఏర్పాటు చేస్తున్నాం, దానికి మీరు మాకు సపోర్ట్ చేయండి అంటే షా మహమ్మద్ ఎవరైతే ఉన్నారో ఆయన సపోర్ట్ చేయడం అనేది జరిగింది. ఇరాన్ కి అండ్ యుఎస్ కి మధ్య ఆటమ్స్ ఫర్ పీస్ ప్రోగ్రామ్ తో ట్రీటీ ఎప్పుడైతే సైన్ అయిందో న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది మొదలవ్వడం అనేది జరిగింది. అయితే ఎప్పుడైతే ఇరానియన్ రెవల్యూషన్ అనేది మొదలైందో, ఇరానియన్ రెవల్యూషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అని చెప్పాం? 1978 to 79 మధ్యలో జరిగిందని చెప్పాం. అప్పుడు ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్ కి చెందినటువంటి సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ దేశం నుంచి పారిపోవడం అనేది జరిగింది. దే ఫ్లడ్ ద కంట్రీ. అర్థమైందా? సో ఇరానియన్ రెవల్యూషన్ తర్వాత 1979లో కన్జర్వేషనిస్టులు, ఫండమెంటలిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అధికారంలోకి రావడం అనేది జరిగింది. షియైట్ రిగైమ్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో, ఫండమెంటలిస్ట్ రిగైమ్ ఏదైతే ఉంటుందో, గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది అధికారంలోకి రావడం అనేది జరిగింది. ఎప్పుడండి? ఇరాన్లో. మళ్ళీ 1980స్లో కొత్త గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దాన్ని రీస్టార్ట్ చేద్దామని చెప్పి, రివైవ్ చేద్దామని చెప్పి అనుకుంది. ఇప్పుడు ఈ కొత్త గవర్నమెంట్ కి ఎగనెస్ట్ గా వెస్ట్ ఉంది, అంతేనా? ఎందుకంటే వెస్ట్ కి సపోర్ట్ గా ఉన్నటువంటి పెహ్లవీ లీడర్ ని వీళ్ళు పడగొట్టేశారు కాబట్టి, అండ్ దాంతో పాటు అమెరికన్ హోస్టేజ్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది కూడా జరిగింది కాబట్టి, రైట్. సో దిస్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో అది రివైవ్ చేయడంలో భాగంగా ఈ కొత్త గవర్నమెంట్ ఎవరి తాలూకా హెల్ప్ తీసుకుంది అంటే పాకిస్తాన్ యొక్క హెల్ప్ తీసుకుంది. రెండింటి మధ్య 1992లో ఒక అగ్రిమెంట్ జరిగింది. తర్వాత చైనా యొక్క హెల్ప్ కూడా తీసుకుంది. అంటే ఆ వెస్ట్ కి ఎగ్నెస్ట్ గా ఎవరున్నారు? వాళ్ళ సపోర్ట్ అన్నమాట. రష్యా ఏదైతే ఉంటుందో రష్యా యొక్క సపోర్ట్ కూడా తీసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో వీళ్ళందరూ కలిసి ఇప్పుడు న్యూక్లియర్ ప్రోగ్రామ్ అనేది రీఇన్స్టేట్ చేశారు. సో ఈ ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రామ్ ఎప్పుడైతే మొదలుపెట్టిందో వెస్ట్ ఏం చేసింది? ఇరాన్ మీద శాంక్షన్స్ అనేవి వేయడం అనేది మొదలుపెట్టింది. 2000s టైంలో ఇరాన్ మీద వెస్టర్న్ ఫోర్సెస్ అంటే ఎవరెవరు? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాట్ దే డిడ్, వాళ్ళు శాంక్షన్స్ అనే వేశారు, ఆంక్షలు అనే వేశారు. ఎకనామిక్ శాంక్షన్స్ అని చెప్పి అంటాం. అంటే ఇరాన్ నుంచి ఆయిల్ కొనుక్కోకుండా ఉండడం కానీ, లేకపోతే ఇరాన్ ఎక్స్పోర్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని బ్యాన్ చేయడం కానీ, ఇలాంటివి ఏవైతే ఉంటాయి, లేకపోతే ఇరాన్ డిప్లొమాట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద శాంక్షన్స్ విధించడం కానీ ఇవన్నీ చేయడం అనేది జరిగింది. ఇట్ సివియర్లీ హర్ట్ ద ఇరాన్స్ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇరాన్స్ ఆయిల్ బిజినెస్ ని చాలా చాలా హర్ట్ చేయడం అనేది జరిగింది. యుఎస్ అండ్ బ్రిటిష్ తాలూకా శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో శాంక్షన్స్. సో ఈ శాంక్షన్స్ వల్ల ఎవరు నష్టపోతున్నారు అంటే ఇప్పుడు వరల్డ్ మార్కెట్ లో ఇరాన్ యొక్క ఇదేదైతే ఉంటుందో ఆయిల్ ఏదైతే ఉంటుందో అది వెళ్ళట్లా, అది ఎక్స్పోర్ట్ అవ్వట్లా. సో వరల్డ్ మార్కెట్ లో ఆయిల్ సప్లై అనేది తక్కువ ఉంది. అంటే అప్పుడు ఏం జరుగుతుంది? సప్లై అనేది తక్కువ ఉంటే ఆయిల్ డిమాండ్ అనేది పెరుగుతుంది. డిమాండ్ పెరిగితే ఏం జరుగుతుంది? ఆయిల్ ప్రైసెస్ అనేవి పెరుగుతాయి. అండ్ దాంతో పాటు ఇరాన్ యొక్క ఎకానమీ ఏదైతే ఉంటుందో ఎకానమీ కూడా సరిగ్గా లేదు. ఎందుకంటే ఎవరు అమెరికన్ శాంక్షన్స్ కి భయపడి ఎవరు ఇరాన్ నుంచి ఆయిల్ అనేది కొనుక్కోవట్ల. ఇరాన్ ఎకానమీ కూడా కుదేలైపోవడం అనేది జరిగింది. సో ఆయిల్ ప్రైసెస్ పెరగడం అనేది వరల్డ్ మార్కెట్ కి అంత ఇష్టమైనటువంటి కంఫర్టబుల్ యాక్ట్ కాదు. ఇరాన్ ఎకానమీ అంటే బోత్ లాస్ట్ టు లాస్ట్ సిచ్యువేషన్ అనేది జరిగింది. అవతల వరల్డ్ పవర్స్ కి లాభం లేదు, అవతల ఇరాన్ కి లాభం లేనటువంటి పరిస్థితి. సో మరి ఈ టర్మాయిల్ ని ఎలాగో అలాగో మనం కట్టడి చేయాలి కదా, కంట్రోల్ చేయాలి కదా. సో అందులో భాగంగానే 2015 జూలై 15న
మనకి ఆస్ట్రియాలోని వియన్నాలో ఒక అగ్రిమెంట్ జరగడం అనేది జరిగింది. దాన్నే మనం ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటాం. ఇరాన్ న్యూక్లియర్ డీల్కి ఇంకొక ఫార్మల్ నేమ్ ఉంది, అదేంటంటే జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటారండి. జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వాజ్ సైన్డ్ బిట్వీన్, సో ఇరాన్ న్యూక్లియర్ డీల్లో ఇరాన్ అనేది ఉంది. ఇరాన్తో పాటు ఎవరున్నారు? యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఉన్నటువంటి, అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ఉన్నటువంటి 5 పర్మనెంట్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఏదైతే ఉంటుందో, దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అమ్మ. అర్థమైందా? సో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ ఫర్ పీస్ కీపింగ్ అనమాట. యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ నేషన్స్ ఉంటాయి, 10 నాన్ పర్మనెంట్ నేషన్స్ ఉంటాయి. ఈ 10 నాన్ పర్మనెంట్ నేషన్స్ 2 years టర్మ్ కోసం ఎన్నుకోబడ్డం అనేది జరుగుతుంది. బట్ 5 పర్మనెంట్ నేషన్స్ వీటికి శాశ్వత సభ్యత్వం ఉంటుంది. ఏంటంటే ఆ నేషన్స్? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యునైటెడ్ కింగ్డమ్, చైనా, దాంతోపాటు రష్యా అండ్ దాంతోపాటు ఫ్రాన్స్. ఈ 5 కంట్రీస్ ఎందుకు సార్ యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో పర్మనెంట్ నేషన్స్ అయినాయి అంటే, వరల్డ్ వార్ 2లో, రెండవ ప్రపంచ యుద్ధంలో ఎలైడ్ ఫోర్సెస్ గా ఉన్నటువంటి, వరల్డ్ వార్ 2 ఎవరెవరికి మధ్య జరిగింది? ఎలైడ్ పవర్స్ కి అండ్ దాంతోపాటు యాక్సిస్ పవర్స్ కి మధ్య జరుగుతుంది. సో ఎవరండి గెలుస్తారు? ఎలైడ్ పవర్స్ గెలుస్తారు. ఈ ఎలైడ్ పవర్స్ ఎవరు అంటే ఈ 5. సో గెలిచినటువంటి వాళ్ళు యునైటెడ్ నేషన్స్ లో శాశ్వత సభ్యత్వం అప్పుడు తీసుకోవడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ 5 ఉంటారు. దీంతో పాటు ఇంకొక కంట్రీ అనేది ఉంది, అదేంటి అంటే జర్మనీ. సో వీటి మధ్య ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో అది జరగడం అనేది జరిగింది. ఇరాన్ న్యూక్లియర్ డీల్లో ఏం నిర్ణయించారో తెలుసుకునే ముందు మనం న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటో తెలుసుకోవాలి. సో జాగ్రత్తగా వినండి. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ తెలుసుకోవాలంటే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి మీరు తెలుసుకోవాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనకి న్యూక్లియర్ బాంబు రెండింటితో తయారు చేస్తారు, దేంతో? యురేనియంతోను ప్లూటోనియంతోను. ఇప్పుడు న్యాచురల్ యురేనియం ఏదైతే ఉంటుందో, న్యాచురల్ యురేనియంలో 2 ఐసోటోప్స్ అనేవి ఉంటాయి మనకి సహజంగా లభ్యమైనటువంటి దానిలో. ఒకటి యురేనియం 235, రెండవది ఏంటి అంటే యురేనియం 238. ఐసోటోప్ అంటే ఏంటి అండి అంటే, యురేనియం 235, యురేనియం 238 యొక్క కెమికల్ బిహేవియర్ అనేది ఒకేలా ఉంటుంది, రెండు సిమిలరే. అదే దే ఆర్ 2 forms ఆఫ్ ద సేమ్ స్పీసీస్, దట్ ఈస్ యురేనియం. యురేనియం అనేటటువంటి స్పీసీస్ జాతికి చెందినటువంటి 2 ఎలిమెంట్స్ అంతే. అర్థమైందా? ఈ రెండింటి తాలూకా, ఈ రెండింటిలో డిఫరెన్స్ ఏంటి ఉంటుంది అంటే, అటామిక్ వెయిట్ మాత్రం డిఫరెంట్ గా ఉండడం అనేది జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఒక ఆటమ్ లో ఏమేమి ఉంటాయండి? న్యూక్లియస్ ఉండడం అనేది జరుగుతుంది. న్యూక్లియస్ లోపల మనకి ఏం ఉండడం అనేది జరుగుతాయండి? మనకి న్యూక్లియస్ లోపల మనకి న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో న్యూట్రాన్స్, దాంతోపాటు ప్రోటాన్స్ ఏవైతే ఉన్నాయో ప్రోటాన్స్ ఉండడం అనేది జరుగుతుంది. చుట్టూ ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్స్ మనకు ఉండడం అనేది జరుగుతుంది. ఆటమ్ లో ఇలా ఉంటుంది, మీ అందరికీ తెలుసని అనుకుంటున్నాను. మరి ఐసోటోప్స్ లో ఏంటి సిమిలర్ గా ఉంటాయి, ఏంటి డిఫరెంట్ గా ఉంటాయి అంటే, యురేనియం 235 లోను యురేనియం 238 లోను ప్రోటాన్స్ అనేవి సేమ్ నెంబర్ గా ఉండడం అనేది జరుగుతుంది. బట్ డిఫరెంట్ నెంబర్ గా ఏముంటది? న్యూట్రాన్స్ ఏవైతే ఉన్నాయో న్యూట్రాన్స్ మాత్రం ఇందులో ఒక నెంబర్ ఉంటుంది, అందులో వేరే నెంబర్ ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో అదొక్కటే డిఫరెన్స్, ఇంకేం డిఫరెన్స్ కాదు. రెండింటి తాలూకు కెమికల్ బిహేవియర్ ఒకలాగే ఉంటుంది. బట్ ఈ 2 ఐసోటోప్స్ లో యురేనియం 235 ఏదైతే ఉంటుందో ఇది చాలా దొంగదండి, ఇది అస్సలు మంచిది కాదమ్మా. అర్థమైందా? అండ్ యురేనియం 238 ఏదైతే ఉంటుందో ఇది మంచిది నాన్న. అదే యురేనియం 238 ఎంత ఉన్నా పర్లేదు, యురేనియం 235 ఎక్కువైంది అనుకోండి, అది న్యూక్లియర్ బాంబు తయారీకి కావాల్సినటువంటి మెటీరియల్ గా మారుతుంది. అర్థమైందా? సో సహజంగా లభ్యమయ్యేది ఎప్పుడు మనకి ప్రాబ్లం అనేది కలగజేయదు. అంటే న్యాచురల్ యురేనియం ఏదైతే ఉంటుందో దానిలో 0.7% మాత్రమే యురేనియం 235 ఉండడం అనేది జరుగుతుంది. అండ్ 99.3% మనకి యురేనియం 238 ఏదైతే ఉంటుందో ఇది ఉండడం అనేది జరుగుతుంది. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ప్రొసీజర్ అంటే ఏంటో తెలుసా? ఇక్కడ జాగ్రత్తగా వినండి. యురేనియం 235 యొక్క కాన్సన్ట్రేషన్ ని పెంచడం, యురేనియం 238 యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో అది తగ్గించడం. అర్థమైందా? దాన్ని న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటాం. అర్థమైందా? ఒకవేళ యురేనియం 235 5%కి చేరుకుంది అనుకోండి, 5%కి చేరుకుంటే దాన్ని న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ లో వాడడం అనేది జరుగుతుంది ఆ యురేనియం. ఒకవేళ యురేనియం 235 ఇది 5% ఉంటే ఇది ఎంత పర్సెంట్ ఉంటుంది? 95% ఉంటుంది అన్నమాట. సో ఒకవేళ ఇది యురేనియం 235 అనేది 20%కి చేరుకుంది అనుకోండి, న్యూక్లియర్ రీసెర్చ్ రియాక్టర్స్ కోసం ఇది వాడడం అనేది జరుగుతుంది, ఇది 80% ఉంటుంది. ఒకవేళ యురేనియం 235 అనేది 90%కి చేరుకుంది అనుకోండి, ఇది 90% ఉంటే ఇది ఎంత ఉంటుంది? మిగిలింది 10% ఉండడం అనేది జరుగుతుంది.
దీన్ని వెపన్ గ్రేడ్ యురేనియం అంటాం. దీన్ని ఉపయోగించే మనకి దేని తయారు చేస్తారు, న్యూక్లియర్ వెపన్స్ ఏవైతే ఉన్నాయో, న్యూక్లియర్ బాంబ్స్ ఏవైతే ఉన్నాయో అవి తయారు చేయడం అనేది జరుగుతుంది. మరి న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయడం తప్పు కదా. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయడం వల్ల న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తారు. న్యూక్లియర్ వెపన్స్ తయారు చేస్తే న్యూక్లియర్ రేస్ మొదలవుతుంది. ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేసింది అనుకోండి, ఇరాన్కి మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి శత్రువు ఎవరు, సౌదీ అరేబియా. సౌదీ అరేబియా కూడా న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తుంది. సౌదీ అరేబియా న్యూక్లియర్ వెపన్ తయారు చేసింది అనుకోండి, సౌదీ అరేబియాకి ఎగనెస్ట్ గా ఉన్నటువంటి సిరియా కూడా న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తుంది. సో ఇలా మనకి ఇప్పుడు న్యూక్లియర్ రేస్ ఏదైతే ఉంటుందో అది మొదలవ్వడం అనేది జరుగుతుంది. ఇరాన్ తయారు చేస్తే అమెరికా కూడా మళ్ళీ తన న్యూక్లియర్ ఆర్సనల్ ఏదైతే ఉంటుందో అది పెంచుతుంది. రైట్, అమెరికా పెంచింది అనుకోండి చైనా పెంచుతుంది, చైనా పెంచింది అనుకోండి ఇండియా పెంచుతుంది. రైట్, సో న్యూక్లియర్ రేస్ అనేది మొదలవుతుంది. అది ప్రపంచ శాంతికి భంగం కలిగిస్తుందా, కలిగించదా? భంగం కలిగిస్తుంది. సో అందుకోసం అని చెప్పి ఇరాన్ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేయకుండా ఇరాన్ని అడ్డుకోవడం కోసం ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో అది సైన్ అవ్వడం అనేది జరిగింది. న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్కి ఇంకొక పేరేమని చెప్పాం, జాయింట్ కాంప్రహెన్సివ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ అని చెప్పాం. ఎవరెవరి మధ్య జరిగిందని చెప్పాం, ఇరాన్ న్యూక్లియర్ డీల్లో ఇరాన్ ఉంది, 100% ఉంటుంది, ఉండక తప్పదు. దాంతోపాటు పర్మనెంట్ నేషన్స్, యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్లో 5 పర్మనెంట్ నేషన్స్ ఉంటాయి. దాంతోపాటు ఒక నేషన్ అయినటువంటి జర్మనీ ఏదైతే ఉంటుందో జర్మనీ ఉంటుంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, టైమ్ అండ్ అగైన్ యూపీఎస్సీ ఈజ్ నోన్ ఫర్ ఆస్కింగ్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. ఎప్పుడండి సైన్ అవ్వడం అనేది జరిగింది, 2015లో సైన్ అవ్వడం అనేది జరిగింది. ఇరాన్ న్యూక్లియర్ డీల్లో భాగంగా యాక్సెప్ట్ చేసినటువంటి ప్రపోజల్స్ ఏంటి, సో వెస్టర్న్ పవర్స్ ఏవైతే ఉన్నాయో లైక్ యునైటెడ్ స్టేట్స్ అండ్ దాంతోపాటు యునైటెడ్ కింగ్డమ్ ఏవైతే ఉన్నాయో, అండ్ యునైటెడ్ కింగ్డమ్ కాదు యూరోపియన్ యూనియన్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు యునైటెడ్ కింగ్డమ్ యూరోపియన్ యూనియన్ నుంచి బయటకు వచ్చేసింది బ్రెక్సిట్ తర్వాత. సో మొన్న 2021 జనవరి 1తో. సో ఇవేవైతే ఉన్నాయో ఇవి ఇరాన్ మీద శాంక్షన్స్ ఏవైతే ఉన్నాయో శాంక్షన్స్ అనేవి ఎత్తివేసేయండి. అర్థమైంది, ఆంక్షలు ఏవైతే ఉన్నాయో ఆంక్షలు ఎత్తివేయడం అనేది జరిగింది. సో ఆంక్షలు ఎత్తివేసినందుకు ఇరాన్ ఏం చేయాలి, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ 3.67%కు మాత్రమే పరిమితం చెయ్యాలి. అంటే యురేనియం 235 ఐసోటోప్ ని నాట్ ఈవెన్ 5% కూడా పెంచకూడదు. 3.67% వరకు పెంచుకోవచ్చు. అది కూడా రీసెర్చ్లో, మెడికల్లో, ఇండస్ట్రియల్ పర్పజెస్ మాత్రమే వాడాలి. వెపన్స్ తయారు చేయడానికి కానీ, బ్యాలిస్టిక్ మిసైల్స్ తయారు చేయడానికి కానీ వాడకూడదు. అర్థమైందా? సో ఇరాన్ మీద ఒక చెక్ పెట్టారన్నమాట. దాంతోపాటు మనకి ఇంటర్నేషనల్ అటామిక్ ఏజెన్సీ ఏదైతే ఉంటుందో దీనికి సంబంధించినటువంటి నిపుణులు, నిష్ణాతులు ఎవరైతే ఉన్నారో, ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇన్స్పెక్షన్స్ కి ఎలో చెయ్యాలి. అర్థమైందా? ఇన్స్పెక్షన్స్ కి తప్పకుండా ఎలో చేయాలి. సో ఇరాన్ లో ఉండేటటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని లేదు మేము చెయ్యము అని చెప్పి ఒకవేళ సీక్రెట్ గా వాళ్ళు చేసేస్తే, న్యూక్లియర్ వెపన్ తయారు చేస్తే కష్టం కదా. సో ఎప్పటికప్పుడు ఈ అటామిక్ అసోసియేషన్ వాళ్ళు వీళ్ళు ఏం చేస్తారంటే ఇరాన్ లో ఉండేటటువంటి న్యూక్లియర్ ఫెసిలిటీస్ ని సందర్శించి అది నిజంగా తయారు చేస్తుందా లేకపోతే తయారు చేయట్లేదా అనే విషయం ఏదైతే ఉంటుందో దాని మీద చూస్తారనమాట, ఇన్స్పెక్ట్ చేస్తారన్నమాట. అర్థమైందా? దాంతోపాటు ఇరాన్ న్యూక్లియర్ డీల్లో ఇంకొకటి సైన్ అవ్వడం అనేది జరిగింది. మరి ఇరాన్ కూడా రీసెర్చ్ రియాక్టర్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటుంది కదా. 20% అయితేనే కదా రీసెర్చ్ రియాక్టర్స్ అనేవి ఉంటాయి. మరి రీసెర్చ్ ఎనాలిసిస్ ఇరాన్ కూడా ఇరాన్ కూడా ఉంటుంది కదా చెయ్యాలి అని చెప్పి, సైంటిఫికల్ గా ముందుకు వెళ్ళాలని చెప్పి. మరి ఇక్కడ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ద్వారా 3.67కే కంట్రోల్ చేస్తారే, ఎలాగా అంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్లో భాగంగా ఉన్నటువంటి మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే పార్ట్నర్స్, ఈ పర్మనెంట్ ఇరాన్ కాకుండా మిగిలినవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇరాన్ కి 20% ఎన్రిచ్ యురేనియం ని సప్లై చెయ్యాలి. ఇరాన్ తయారు చేసుకోకూడదు కానీ వీళ్ళు సప్లై చెయ్యొచ్చు. ఇది మనకి పెట్టడం అనేది జరిగింది. ఇది ఒక క్లాజ్ ఒకటి పెట్టడం అనేది జరిగింది. సో మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇరాన్ న్యూక్లియర్ డీల్, నేను ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి సెపరేట్ ఇంకో వీడియో కూడా చేద్దాం లేండి, ఓకేనా? ఒకసారి చూడండి మరి. సో ఇక్కడ వరకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏం జరిగింది అంటే 2018లో అప్పటి పొటస్ అంటే ఏంటంటే ప్రెసిడెంట్ ఆఫ్ ద యునైటెడ్ స్టేట్స్ అంటాం. అప్పటి ప్రెసిడెంట్ ఎవరు? డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ ఏం చేయడం అనేది జరిగింది, ఇరాన్ మీద మాక్సిమం ప్రెజర్ పాలసీ వాడడం అనేది జరిగింది. ఇరాన్ మీద, చైనా మీద. మాటికి చైనాని తిట్టేవాడు, మాటినికి ఇరాన్ మీద తిట్టడం అనేది జరిగింది. ట్రంప్ ఏం చేశాడు, యూనిలేటరల్ గా ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి ఆయన బయటకు వచ్చేయడం అనేది జరిగింది. ఈ ట్రంప్ చాలా వాటి నుంచి ఎగ్జిట్ అయిపోయాడు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడా, ప్యారిస్ క్లైమేట్ డీల్ నుంచి ఎగ్జిట్ అయిపోయాడా, యునెస్కో నుంచి ఎగ్జిట్ అయిపోయాడా, మళ్ళీ బైడెన్ వచ్చి అన్నింటిలోని చేరడం అనేది జరిగింది. అర్థమైందా? తిక్క డెసిషన్స్ తీసుకున్నాడు ట్రంప్ ఆ టైంలో. సో ఇరాన్ న్యూక్లియర్ డీల్ గురించి కూడా ఎగ్జిట్ అయిపోయాడు. ఎగ్జిట్ అయిపోయి ఏం చేశాడు, ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ మీద మళ్ళీ శాంక్షన్స్ అనేవి ఇంపోజ్ చేశాడు. ఎందుకండి ట్రంప్ గారు ఇరాన్ మీద మళ్ళీ శాంక్షన్స్ అనేవి ఇంపోజ్ చేశారు అని చెప్తే ట్రంప్ ఏమన్నాడంటే
సో ఈ ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో ఇది అంత కాంప్రహెన్సివ్గా లేదు, అమెరికన్ ఇంట్రెస్ట్ని కాపాడేటట్టు లేదు. ఇరాన్ న్యూక్లియర్ డీల్ ఇరాన్ని ఓన్లీ న్యూక్లియర్ వెపన్ తయారు చేయకుండా అడ్డుకుంటుందే కానీ ఇరాన్ ఇప్పుడు తయారు చేస్తున్నటువంటి బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో, అర్థమైందా, హై రేంజ్ మిసైల్స్ అండి. ఇప్పుడు మన అగ్ని ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ బ్యాలిస్టిక్ మిసైల్స్ అని చెప్పి అంటాం. వీటి తాలూకా ప్రపల్షన్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, అర్థమైందా. సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్స్ బ్యాలిస్టిక్ మిసైల్స్ అంటే దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ క్యారింగ్ న్యూక్లియర్ వెపన్స్, అర్థమైందా. బ్యాలిస్టిక్ మిసైల్స్ ఏవైతే ఉన్నాయో ఇరాన్ ఏం చేస్తుంది, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయట్లా, బ్యాలిస్టిక్ మిసైల్స్ అనేవి తయారు చేసి అమెరికా యొక్క శత్రువులైనటువంటి రష్యా, అమెరికా యొక్క శత్రువులైనటువంటి చైనా, వీటన్నింటికి సప్లై చేస్తుంది బ్యాలిస్టిక్ మిసైల్స్. సో ట్రంప్కి ఏమర్థమైంది, ఇరాన్ న్యూక్లియర్ డీల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ ని కవర్ చేస్తేనే నేను మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ డీల్లో చేరుతాను, అప్పటి వరకు చారనని చెప్పి ట్రంప్ బయటకు వచ్చేసాడండి. దేని నుంచి బయటకు వచ్చేసాడమ్మా, ఇరాన్ న్యూక్లియర్ డీల్ నుంచి బయటకు వచ్చేసాడు. వచ్చేసి ఊరుకున్నాడా, ఇరాన్ మీద ఏం విధించాడు, మళ్ళీ ఆంక్షలు అనేవి విధించడం అనేది జరిగింది. ఈసారి ఇరాన్కి చాలా కోపం వచ్చింది, మేము ఇంత చక్కగా అబైడ్ అయి ఉంటే ఇరాన్ న్యూక్లియర్ డీల్కి మళ్ళీ మా మీద శాంక్షన్స్ వేస్తారా, సో మేము అబైడ్ అవ్వము, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ ఏదైతే ఉంటుందో అది మేము స్టార్ట్ చేస్తాం, కాసుకోండి మా తడాకా అన్నట్టు మన తాలూకా ఇరాన్ ఏదైతే ఉంటుందో ఇరాన్ అనేది ఇప్పటి వరకు చెప్తూ రావడం అనేది జరిగింది. అఫ్ కోర్స్ ఇంకా మనకి చిన్న చిన్న డీల్స్ ఏవైతే ఉన్నాయో అవి జరుగుతూ ఉన్నాయి. ఇరాన్ న్యూక్లియర్ డీల్లో భాగంగా ఒక జాయింట్ కమిటీని కూడా ఏర్పాటు చేశారండి. ఈ జాయింట్ కమిటీ ఎందుకంటే ఏమైనా డిస్ప్యూట్స్ తలెత్తాయి అనుకోండి ఈ జాయింట్ కమిటీ హ్యాండిల్ చేస్తుంది. ఈ జాయింట్ కమిటీ మీటింగ్స్ అనేవి ఇప్పుడు జరుగుతున్నాయి. మళ్ళీ ఇరాన్ని దాంతోపాటు మళ్ళీ అమెరికాని ఒక దగ్గరికి చేర్చి మళ్ళీ ఇరాన్ న్యూక్లియర్ డీల్ని రివైవ్ చేయాలి, మళ్ళీ దానికి ఊపిరులు ఊదాలి, ఇరాన్ ఒకవేళ న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ చేస్తే అది ప్రపంచ శాంతికి భంగం కలుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతో, అర్థమైందా, రైట్. సో ఇక్కడ వరకు మీకు ఇరాన్ న్యూక్లియర్ నుంచి ట్రంప్ ఎందుకు బయటకు వచ్చారో అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చింది సార్ అంటే చూడండి, 2015 న్యూక్లియర్ డీల్ ఏదైతే ఉంటుందో దానిలో ఇందాక ఏం చెప్పాము, అదర్ సిగ్నేటరీస్ అంటే ఎవరు, ఇరాన్ కాకుండా మిగిలిన వాళ్ళు పర్మనెంట్ మెంబర్స్ P5 అండ్ దాంతోపాటు జర్మనీ, వీళ్ళందరూ ఏం చేయాలి, ఇరాన్కి ఫర్ రీసెర్చ్ పర్పజెస్ కింద 20% ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉంటుందో ఎన్రిచ్డ్ యురేనియం అనేది తప్పకుండా ఇవ్వాలి కదా. సో వీళ్ళు ఏం చేశారు, ఇరాన్కి 20% ఎన్రిచ్డ్ యురేనియం ఏదైతే ఉంటుందో అది ఇవ్వాలి. సో ఇరాన్ ఏం చేసింది, ఇరాన్స్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ టు కౌంటర్ యుఎస్ శాంక్షన్స్ యుఎస్ విధించినటువంటి ఆక్షన్ని కౌంటర్ చేయడానికి ఇరాన్ అనేది ఒక స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ తో ముందుకు రావడం అనేది జరిగింది. దానిలో భాగంగా న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేది లాంచ్ చేస్తున్నాము, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అనేది మొదలు పెడుతున్నాం అనేటటువంటి విధంగా ఇరాన్ మనకి ఇక్కడ చెప్పడం అనేది జరిగింది. అది ఇప్పుడు మనకి న్యూస్లోకి రావడం అనేది జరిగింది, అర్థమైందా. సో ఇరాన్ అనేది 20% పెంచేస్తుంది మరి ఎన్రిచ్మెంట్, అది మనకి ఇక్కడ న్యూస్, రైట్. సో కంప్లీట్గా ఇరాన్ న్యూక్లియర్ డీల్ బ్యాక్గ్రౌండ్, దాంతోపాటు డీటెయిల్డ్గా ఇరాన్ న్యూక్లియర్ డీల్ అంటే ఏంటి, న్యూక్లియర్ ఎన్రిచ్మెంట్ అంటే ఏంటి, ఐసోటోప్ అంటే ఏంటి, ఇలా చాలా విషయాలు మీకు తెలుసాయనే అనుకుంటున్నాను ఈ ఆర్టికల్తో, రైట్. బ్యాక్గ్రౌండ్ నుంచి ప్రతిదీ ఇలాగే డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. వీలైతే మన కరెంట్ అఫైర్స్ కోర్స్లో జాయిన్ అవ్వండి, నన్ను నమ్మి జాయిన్ అవ్వండి. జస్ట్ 5,000 రూపీస్కి లైఫ్ టైం వ్యాలిడిటీ, యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, అర్థమైందా. లేట్ చేస్తే చాలా నష్టపోతారండి, అర్థమైందా. సో మీకు కాంప్రహెన్సివ్గా కరెంట్ అఫైర్స్ నేర్చుకోవడం అనేది చాలా అవసరం, ఎందుకంటే కరెంట్ అఫైర్స్తో పాటు మీరు ఇలా బ్యాక్గ్రౌండ్ నేర్చుకోవడం వల్ల స్టాటిక్ కూడా మీకు కవర్ అయిపోతూ ఉంటుంది, అర్థమైందా. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ, జస్ట్ 5,000 ఉంది కాబట్టి జాయిన్ అవ్వండి, ఓకేనా. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, దేర్ ఈజ్ కన్సెన్సస్ ఓవర్ కాలాపాని ఎక్స్ నేపాల్ మినిస్టర్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2. ఇది కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్ సంబంధించినటువంటి ఆర్టికల్. ఈ ఆర్టికల్ని ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్లో పేజ్ నెంబర్ 9 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. మనం చాలాసార్లు ఈ ఇండియా నేపాల్ ఇష్యూ గురించి మాట్లాడుకున్నాం. సో చూడండి, ఇండియా నేపాల్ ఇష్యూ ఏదైతే ఉందో దిస్ ఈజ్ ఓవర్ ఎ రీజియన్ కాల్డ్ కాలాపాని. సో ఈ ఇష్యూ ఏదైతే ఉంటుందో ఈ ఇష్యూ మీద ఇప్పుడు న్యూస్లోకి ఎందుకు వచ్చిందో ముందు చెప్పేస్తాను, తర్వాత బ్యాక్గ్రౌండ్ చెప్తాను చూడండి. సో ఈ కాలాపాని అనేటటువంటి ఏరియా ఏదైతే ఉంటుందో నేపాల్ ఏమంటుంది అంటే నేపాల్ ఇది నాది అంటుంది. ఇండియా ఏమంటుంది అంటే ఇండియా ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఉత్తరాఖండ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటుంది. సో నేపాల్ తాలూకా ఎక్స్ నేపాల్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన రీసెంట్గా ఒక మీటింగ్ హోల్డ్ చేస్తూ మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్తో ఆయన ఏం చెప్పారు అంటే నేపాల్లో ఉండేటటువంటి పొలిటికల్ పార్టీస్ మొత్తం ఒక మాట మీద ఉన్నాం, దేర్ ఈస్ కన్సెన్సస్ ఓవర్ కాలాపాని బిలాంగ్స్ టు నేపాల్ అని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం.
కానీ ఈ డిస్ప్యూట్ ఏదైతే ఉంటుందో, ఇండియాతో మాకు చెరగని గుర్తులు ఉన్నాయి, హిస్టారికల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. సో ఇండియాతో రిలేషన్ పాడు చేసుకోవడం మాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. సో ఇండియాతో ఒక చర్చల ద్వారా సామరస్యంగా ఈ విషయాన్ని పరిష్కరించుకోవాలనుకుంటున్నాం, కాలాపాని డిస్ప్యూట్ ని అని చెప్పి ఆయన చెప్పడం అనేది జరిగింది. నౌ లెట్ us లుక్ ఎట్ వాట్ ఈస్ దిస్ కాలాపాని ఇష్యూ. డీటెయిల్డ్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, జాగ్రత్తగా వినండి. రైట్, మరి ఇండో నేపాల్ టెరిటోరియల్ డిస్ప్యూట్ ఎందుకు న్యూస్ లో ఉంది? రీసెంట్ గా మన నేపాల్ ఏదైతే ఉంటుందో, నేపాల్ అనేటటువంటిది ఒక పొలిటికల్ మ్యాప్ అన్వీల్ చేయడం అనేది జరిగింది. ఒక కొత్త మ్యాప్ రిలీజ్ చేసింది. ఆ మ్యాప్ లో ఏం చేసింది, ఇండియా తనదని భావిస్తున్నటువంటి కొన్ని టెరిటోరీస్, దట్ ఈజ్ కాలాపాని అండ్ దాంతోపాటు లింపియాదురా అండ్ లిపు లేక్ పాస్. ఇండియా ఏమనుకుంటుంది, ఈ కాలాపాని కానీ, లింపియాదురా కానీ, లిపు లేక్ కానీ ఇవన్నీ ఇండియాలో ఉన్నటువంటి ఉత్తరాఖండ్ స్టేట్ కి సంబంధించినటువంటివి, ఉత్తరాఖండ్ స్టేట్ లో భాగము అని చెప్పి అనుకోవడం అనేది జరుగుతుంది. దే ఆర్ పార్ట్ ఆఫ్ ఇట్స్ సావరెన్ టెరిటరీ అని చెప్పి ఇండియా అనుకుంటుంది. కానీ నేపాల్ ఏం చేసింది, అకస్మాత్తుగా ఈ కాలాపాని, లింపియాదురా, లిపు లేక్ ఈ మూడింటిని తన మ్యాప్ లో కలుపుకుంటూ ఒక కొత్త మ్యాప్ అనేది రిలీజ్ చేయడం అనేది జరిగింది. తన టెరిటరీస్ అని చెప్పుకుంటూ ఒక కొత్త మ్యాప్ రిలీజ్ చేసింది. సో అక్కడ దానివల్ల ఇండియాకి అండ్ నేపాల్ కి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్, ఒక రిఫ్ట్ అనేది లాస్ట్ ఇయర్ అంతా నడవడం అనేది జరిగింది అన్న. అర్థమైందా? సో కరెక్ట్ గా ఎందుకు మరి, వాట్ ఈస్ దిస్ ఇష్యూ, బ్యాక్గ్రౌండ్ తో సహా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. సో మొదట ఇండియా నేపాల్ బార్డర్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ అనేవి మీరు తెలుసుకోవాలి. ఇండియా అండ్ నేపాల్ ఆర్ నైబరింగ్ కంట్రీస్, మీ అందరికీ తెలుసు. దే షేర్ ఏ బార్డర్ ఆఫ్ 1800 కిలోమీటర్స్. 1800 కిలోమీటర్ల బార్డర్ లైన్ ఏదైతే ఉంటుందో అది వాటి షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో నేపాల్ ఇండియాలో ఉన్నటువంటి ఏ స్టేట్స్ తో బార్డర్ షేర్ చేసుకుంటుందంట, వెస్ట్ బెంగాల్ ఒకటి, ఉత్తరప్రదేశ్ ఒకటి, ఉత్తరాఖండ్, బీహార్ అండ్ సిక్కిం, వీటితో నేపాల్ అనేది బార్డర్ షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. సో తర్వాత మనకి ఒక ట్రీటీ అనేది జరిగింది ఇండియాకి అండ్ దాంతోపాటు నేపాల్కి మధ్య. ట్రీటీ పేరు ఏంటంటే పీస్ అండ్ ఫ్రెండ్షిప్ ట్రీటీ ఆఫ్ 1950. ఈ ట్రీటీ తర్వాత ఓపెన్ బార్డర్ అనేది ఇది చేయడం అనేది జరిగింది. అంటే బార్డర్స్ ఓపెన్ చేసేసారు, మన వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు, అవతల వాళ్ళు మన దగ్గరికి రావచ్చు. అర్థమైందా? దీస్ టూ కంట్రీస్ ఎంకరేజ్డ్ వెల్ డిఫైన్డ్ అండ్ ఫార్మలీ యాక్సెప్టెడ్ ఓపెన్ బార్డర్ బిట్వీన్ దెమ్. సో మనకు మంచి ఫ్రెండ్స్ కదా, మనకి ఎందుకు బార్డర్స్ పెట్టుకొని బార్డర్స్ క్లోజ్ చేయడం, చక్కగా మన వాళ్ళు అక్కడికంటే ఇండియా వాళ్ళు నేపాల్కి వెళ్తారు, నేపాల్ వాళ్ళు ఇండియాకి రావడం అనేది జరుగుతుంది. సో ఓపెన్ బార్డర్ అంటే ఏంటంటే దెర్ ఈస్ ఫ్రీ అండ్ అన్రిస్ట్రిక్టెడ్ మూవ్మెంట్ ఆఫ్ పీపుల్ ఫ్రమ్ ఎయిదర్ సైడ్. సో ఈజీగా పీపుల్ ఇటు నుంచి అటు వెళ్ళొచ్చు, అటు నుంచి ఇటు రావచ్చు. అర్థమైందా? దట్ ఈస్ వాట్ ఓపెన్ బార్డర్. సో ఓపెన్ బార్డర్ ఉండడం వల్ల ఇండియాకి అండ్ నేపాల్కి మధ్య బెటర్ సోషల్ అండ్ ట్రేడ్ కనెక్టివిటీ అనేది ఏర్పడడం అనేది జరిగింది. మన వాళ్ళు నేపాల్కి వెళ్ళి వ్యాపారం చేసుకోవడం అనేది చేశారు, నేపాల్ వాళ్ళు ఇండియాకి వచ్చి వ్యాపారం ఏదైతే ఉంటుందో ట్రేడ్ గట్రా దానిలో ఉండడం అనేది జరిగింది. సో బార్డర్ స్టేట్స్ లో ఉండేటటువంటి పీపుల్ యొక్క సోషియో ఎకనామిక్ కండిషన్స్ బాగా బెటర్ అయినాయి, వాళ్ళ మధ్య రిలేషన్స్ కూడా బాగా బెటర్ అవ్వడం అనేది జరిగింది. దాన్ని మనం ఏమంటాం, నేపాల్కి ఇండియా పీపుల్ మధ్య రిలేషన్ ని రోటీ బేటీ కా రిస్తా అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. ఏ రిలేషన్షిప్ ఆఫ్ ఫుడ్ అండ్ ఫ్యామిలీ అని చెప్పి మనం అనుకోవచ్చు. అంత క్లోజెస్ట్ రిలేషన్షిప్ మనం ఎవరితో మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది, మన నేపాల్తో మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. సో మీరు నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయాలి. ఇండియా షేర్స్ ఇట్ లాంగెస్ట్ బార్డర్ విత్ విచ్ నేషన్? ఇండియా షేర్స్ విత్ స్మాలెస్ట్ బార్డర్ లైన్ విత్ విచ్ నేషన్? ఈ రెండింటిని నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి, ఎంతవరకు కరెక్ట్ గా చెప్తారో చూద్దాం. నెక్స్ట్ చూడండి అన్న. ఇప్పుడు మరి కథలోకి వద్దాం. ఇండో నేపాల్ టెరిటోరియల్ డిస్ప్యూట్ ఏంటి దీని కథ అంటే చూడండి. సో ఇట్ ఈస్ సింప్లీ ఏ డిసగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. ఇండియా అండ్ నేపాల్ మధ్య ఒక డిసగ్రిమెంట్ అండి. సో ఇండియా చెప్తుంది నేపాల్ ఒప్పుకోవట్లేదు, నేపాల్ చెప్తుంది ఇండియా ఒప్పుకోవట్లేదు. దేని గురించి ఒప్పుకోవట్లేదంట? సో దిస్ బార్డర్ డిస్ప్యూట్ దేని గురించి అంటే దీస్ పర్టిక్యులర్ ఏరియాస్, ఒకటి కాలాపాని, రెండు లిపు లేక్ అండ్ లింపియాధురా, దీస్ త్రీ ఆర్ ఇన్ ఉత్తరాఖండ్ అండ్ సుస్తా విచ్ ఈజ్ ఇన్ బీహార్. సో వీటి గురించి, ఈ టెరిటోరీస్ గురించి గొడవంతా. ముఖ్యంగా కాలాపాని ఏరియా ఏదైతే ఉంటుందో విచ్ ఇస్ ద లార్జెస్ట్ టెరిటోరియల్ డిస్ప్యూట్ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. ఈ సుస్తా అంత ఇంపార్టెంట్ అయినటువంటిది కాదు, రివర్ గండక్ కోర్స్ మారడం వల్ల ఈ సుస్తా ఏరియా ఏదైతే ఉంటుందో ఈ సుస్తా ఏరియాని కొన్నిసార్లు మన నేపాల్ క్లైమ్ చేస్తుంది, ఇండియా క్లైమ్ చేస్తుంది. సో దాని గురించి కూడా మాట్లాడదాం. బట్ కాలాపాని ఏరియా ఏదైతే ఉంటుందో ఇట్ కంప్రైజెస్ ఆఫ్ 37,000 hectares ఆఫ్ ల్యాండ్ ఇన్ హై హిమాలయస్. సో ఇది చాలా ఇండియా అండ్ నేపాల్ మధ్య విపరీతమైనటువంటి డిస్ప్యూట్ కారణం అవ్వడం అనేది జరిగింది, కాన్ఫ్లిక్ట్ అనేది సర్జ్ అవ్వడానికి కారణం అవ్వడం అనేది జరిగింది. సో దిస్ పర్టికులర్ కాలాపాని ఏరియా ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఈస్టర్న్ మోస్ట్ కార్నర్ ఆఫ్ ఉత్తరాఖండ్,
పితోకర్ డిస్ట్రిక్ట్, ఉత్తరాఖండ్ లో ఉన్నటువంటి పితోకర్ డిస్ట్రిక్ట్ కి ఈస్టర్న్ మోస్ట్ కార్నర్ లో, ఇందాక మ్యాప్ లో చూసారు కదా, ఈస్టర్న్ మోస్ట్ కార్నర్ లో ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు ఇట్ ఈస్ ఎ ట్రై జంక్షన్ బిట్వీన్ 3 నేషన్స్, ఒకటి ఇండియా అండ్ చైనా అండ్ నేపాల్, ఈ మూడింటికి ట్రై జంక్షన్ గా ఉండడం అనేది జరుగుతుంది. అందుకే స్ట్రాటజికల్లీ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో మన తాలూకా చైనా నుంచి మన ఇండియాని కాపాడుకోవాలంటే దిస్ పర్టిక్యులర్ కాలాపాని ఏరియా ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఒక ఫ్లాష్ పాయింట్ అని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. సో సౌత్ ఏషియన్ డిప్లొమసీ, ముఖ్యంగా సౌత్ ఏషియన్ రీజియన్ లో సుపీరియారిటీ కోసం 2 పవర్స్ అనేవి ప్రయత్నిస్తున్నాయి. ఒకటి ఏంటి ఇండియా అండ్ రెండవది ఏంటి చైనా. సో ఏ టైంలో అయినా ఇండియా చైనా మీద పడొచ్చు, చైనా ఇండియా మీద పడొచ్చు. మరి ఇండియన్ ఇంట్రెస్ట్ కాపాడుకోవాలంటే, చైనా నుంచి భారతదేశం నుంచి కాపాడుకోవాలంటే ది కాలాపాని ఏరియా ఏదైతే ఉంటుందో ఈ కాలాపాని ఏరియాని సేఫ్ గార్డ్ చేసుకోవడం అనేది మనకు చాలా అవసరం. బట్ కాలాపాని ఏరియాని ఎవరు అంటున్నారు, ఎవరిదంటున్నారు, నేపాల్ ఏముంటుంది, ఇది నాది అని చెప్పి అనడం అనేది జరుగుతుంది. సో అందుకు ఇండియాకి ఇది ఒక పాయింట్ ఆఫ్ కన్సర్న్ అని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అసలు ఈ డిస్ప్యూట్ కథ అంతా ఎక్కడి నుంచి మొదలైంది చూడాలి. సో చాలా డిస్ప్యూట్స్ లానే ఈ డిస్ప్యూట్ కూడా బ్రిటిష్ ఎరా నుంచి మొదలవ్వడం అనేది జరిగింది. బ్రిటిష్ వాళ్ళు భారతీయులను పరిపాలిస్తున్నప్పుడు ఈ డిస్ప్యూట్ అనేది తలెత్తడం అనేది జరిగిందన్న. సో చూడండి, సో ఏం జరిగిందంట, 1814 నుంచి 1814 నుంచి 1816 వరకు ఒక వార్ అనేది జరుగుతుంది. ఆ వార్ పేరు ఏం పేరు, ఆంగ్లో నేపాలీస్ వార్. సో అప్పుడు నేపాల్ని పరిపాలిస్తున్నటువంటి గుర్ఖా కింగ్డమ్ కి అండ్ బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో బ్రిటిష్ వాళ్ళకి మధ్య జరగడం అనేది జరిగింది యుద్ధం. ఎందుకు అంటే నేపాల్ వాళ్ళు బ్రిటిష్ ఇండియన్ టెరిటరీస్ చాలా ఆక్రమించుకుంటున్నారు, గుర్ఖా కింగ్డమ్ ఏదైతే ఉంటుందో విపరీతంగా ఇండియాని ఆక్రమించుకోవడానికి రావడం అనేది జరుగుతుంది. సో మరి బ్రిటిష్ ఇండియాని బ్రిటిష్ వాళ్ళు సేఫ్, అప్పుడు బ్రిటిష్ వాళ్ళే కదా పరిపాలించే వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు మరి సేఫ్ గార్డ్ చేసుకోవాలనుకుంటారు కదా, అందుకే ఆంగ్లో నేపాలీస్ వార్ అనేది జరుగుతుంది. ఎవరెవరి మధ్య, బ్రిటిష్ వాళ్ళ మధ్య, నేపాల్ మధ్య. దీనిలో ఎవరు నెగ్గుతారు, బ్రిటిష్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళు నెగ్గుతారు. గుర్ఖా రెజిమెంట్స్ అనేవి అద్భుతంగా పోరాడినప్పటికీ ఓడిపోవడం అనేది జరుగుతుంది. దీన్ని గుర్ఖా వార్ అని కూడా అంటాము. అయితే ఈ వార్ అనేది ఎలా ఎండ్ అవుతుంది అంటే ట్రీటీ కాల్డ్ ట్రీటీ ఆఫ్ సుగౌలి. ట్రీటీ ఆఫ్ సుగౌలి అనేటటువంటి ఒక ట్రీటీ ద్వారా ఎండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఎవరెవరి మధ్య ఈ ట్రీటీ అగ్రిమెంట్ అనేది సైన్ అవుతుంది, బిట్వీన్ గుర్ఖా రూలర్స్ ఆఫ్ కాఠ్మండు అండ్ దాంతోపాటు ఈస్ట్ ఇండియా కంపెనీ. ఈస్ట్ ఇండియా కంపెనీకి అండ్ గుర్ఖా రూలర్స్ ఆఫ్ కాఠ్మండు ఎవరైతే ఉంటారో వాళ్ళు, కాఠ్మండు అంటే నేపాల్ని పరిపాలిస్తున్నటువంటి గుర్ఖా రూలర్స్, వీళ్ళ మధ్య జరగడం అనేది జరుగుతుంది. సో ఈ ట్రీటీలో ఏం చేస్తారు, సుగౌలి ఈజ్ ఎ ప్లేస్ ఇన్ ప్రెజెంట్ డే బీహార్, ఓకేనా. సో దీనిలో ఏం నిర్ణయిస్తారు, నేపాల్కి ఇండియాకి మధ్య బార్డర్స్ అనేవి నిర్ణయిస్తారు. ఎందుకంటే ఈ ముందే చెప్పాము ఎందుకు ఈ వార్ జరిగింది, నేపాల్ అనేది విపరీతంగా ఆక్రమించేస్తుందని చెప్పాం కదా. సో బ్రిటిషర్స్ వాంట్ టు రెగ్యులేట్, వాంట్ టు కంట్రోల్, వాంట్ టు కీప్ ఎ చెక్ ఆన్ నేపాలీస్, గుర్ఖా రూలర్స్. సో అందుకోసం అని చెప్పి మీ బార్డర్స్ ఇవి దాటి మీరు బయటకు రాకూడదు, అర్థమైందా అని చెప్పి బ్రిటిష్ వాళ్ళు ఈ ట్రీటీ ఆఫ్ సుగౌలి అనేది చేయడం అనేది జరిగింది. దీనిలో బార్డర్ అనేది ఏం నిర్ణయించారు చూడండి, రివర్ మేచి బికేమ్ ద ఈస్టర్న్ బార్డర్ విత్ ఇండియా. ఇండియాతో ఈస్టర్న్ బార్డర్ ఏదైతే ఉంటుందో అంటే సిక్కిం ఉంటుందో సిక్కింకి అండ్ దాంతోపాటు మన తాలూకా నేపాల్కి మధ్యలో ఉండేటటువంటిది ఏంటి, మేచి రివర్ అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ ఇప్పుడు వెస్టర్న్ సైడ్ ఇదేంటి అంటే రివర్, కాళీ రివర్ ఏదైతే ఉంటుందో కాళీ రివర్ విల్ బికమ్ ద నార్త్ వెస్టర్న్ బార్డర్. మహాకాళీ రివర్ అనేది ఈ వెస్టర్న్ బార్డర్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది, మధ్యలో నేపాల్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. అండ్ ఇదేదైతే ఉంటుందో ఇక్కడ మన ఇండియా అనేది ఉండడం అనేది, బీహార్ ఉండడం అనేది జరుగుతుంది, అర్థమైందా. సో ఇక్కడ రివర్ గండక్ కూడా ఉంటుందండి, ఇక్కడే చెప్పేస్తాను చూడండి. ఇలా రివర్ గండక్ ఇలా పాస్ అవుతుందమ్మా. సో గండక్ కూడా ఇదిగోండి ఇలా ఇలా అలా చూడండి, ఇలా ఎలైన్డ్ గా వచ్చిందా. సో ఈ రివర్ గండక్ కూడా ఈ పైన ఉన్నదంతా నేపాల్ అండ్ కింద ఉన్నదంతా ఇండియా అని కూడా డిమార్కేట్ చేయడం అనేది జరుగుతుంది. సో 3 రివర్స్ ఉపయోగించుకొని ఇండియా అండ్ నేపాల్ మధ్య బార్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి డిమార్కేట్ చేస్తాం, అర్థమైందా. కానీ మరి కరెక్ట్ గానే డిమార్కేట్ చేశారు కదా సార్, మరి ప్రాబ్లం ఎంత ఎక్కడి నుంచి వచ్చింది చూడండి అన్న. ద ట్రీటీ ఆఫ్ సుగౌలి ఆల్సో డిఫైన్డ్ గండక్ యాజ్ ద ఇంటర్నేషనల్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ నేపాల్. ఇండియా అండ్ నేపాల్ మధ్య ఇంటర్నేషనల్ బౌండరీగా గండక్ కూడా ఉంటుందని చెప్పి నిర్ణయించడం అనేది జరిగింది. సో డిస్ప్యూట్ అంతా ఎక్కడి నుంచో చూడండి. నేపాల్ ఏమనుకుంటుంది, కన్సిడర్ ద సోర్స్ ఆఫ్ కాళీ రివర్ నియర్ లింపియాధురా విచ్ ఈస్ హయ్యర్ ఆల్టిట్యూడ్ దన్ ద రెస్ట్ ఆఫ్ ద రివర్ ఫ్లో. నేను జాగ్రత్తగా వినండి, ఇక్కడ మీకు మ్యాప్ చూపించి చెప్తాను, మీకు ఈజీగా అర్థమవుతుంది. సో మనకి ఏం చెప్పుకున్నాము, నేపాల్కి ఇండియాకి ఈస్టర్న్ బార్డర్ ఏంటి, మేచి రివర్ అని చెప్పుకున్నాం. మరి వెస్టర్న్ బార్డర్ ఏమని చెప్పుకున్నాం, కాళీ రివర్ అని చెప్పుకున్నాం కదా, క్లియర్. సో కాళీ రివర్ యొక్క సోర్స్ గురించి డిస్ప్యూట్ అనేది ఉండడం అనేది జరిగింది. సో నేపాల్ అనేది ఏమంటుంది అంటే ఈ కాళీ రివర్ యొక్క సోర్స్ లింపియాధురా అంటుంది. కాళీ రివర్ యొక్క సోర్స్ లింపియాధురా అయినప్పుడు, కాళీ రివర్ ఇలా ఫ్లో అవుతున్నప్పుడు ఆలోచించండి మరి ఏం చెప్పారు మన తాలూకా దీనిలో, మన తాలూకా ట్రీటీ ఆఫ్ సుగౌలిలో
ఈస్టర్న్ సైడ్ అంతా ఎవరు ఉండాలి, మన తాలూకా కాళీకి ఈస్టర్న్ సైడ్ నేపాల్ ఉండాలి. సో అప్పుడు ఆ గ్రీన్ కలర్ లో ఉన్నటువంటి రీజియన్ ఎవరిది అవుతుందమ్మా, నేపాల్ది అవుతుంది. సో నేపాల్ ఏముంటుంది, దిస్ మహాకాళి రివర్ ఏదైతే ఉంటుంది ఈ పైన ఆరిజినేట్ అవుతుంది. సో దిస్ పర్టికులర్ కాలాపాని ఏరియా మాది అని ఉంటుంది. ఇక్కడ వరకు క్లియర్. అయితే ఇండియాకి ఏంటి ప్రాబ్లమ్, ఇండియా ఏమంటుంది, లేదు లేదు లేదు, మహాకాళి రివర్ ఏదైతే ఉంటుందో అది లింపియాదురా దగ్గర ఆరిజినేట్ అవ్వదు, ఇట్ ఆరిజినేట్స్ ఎట్ కాలాపాని, ఇక్కడ కాలాపాని దగ్గర సమ్వేర్ హియర్ ఆరిజినేట్ అవుతుంది. సో ఇది మాత్రమే నేపాల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది, అండ్ యువతలదంతా ఇండియా అవ్వడం అనేది జరుగుతుంది. సో దిస్ పర్టికులర్ లిపులేక్ పాస్ కాలాపాని ఏరియా ఏదైతే ఉంటుందో అది ఇది మొత్తం షేడెడ్ ఏరియా ఇండియాదే అవుతుంది అని చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? సో నేపాల్ ఏముంటుంది, సో కాళీ రివర్ అనేది హయ్యర్ ఆల్టిట్యూడ్ లింపియాదురా దగ్గర ఆరిజినేట్ అవుతుంది కాబట్టి దీస్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో దట్ ఈస్ లింపియాదురా, లిపులేక్ అండ్ కాలాపాని ఏవైతే ఉన్నాయో దే ఆర్ కన్సిడర్డ్ టు ద ఈస్ట్ ఆఫ్ ద రివర్ కాళీ. రివర్ కాళీ యొక్క ఈస్ట్ ఉంటాయి కాబట్టి అవి నేపాల్ వశం అవ్వాలి, నేపాల్లో భాగం అవ్వాలి అని చెప్పి వాదిస్తుంది. వేరేజ్ ఇండియా ఏం చెప్తుందో చూడండి అన్న. ఇండియా ఏం చెప్తుంది, ఇండియా ఆన్ ద అదర్ హ్యాండ్ సేస్ దట్ ద బార్డర్ బిగిన్స్ ఎట్ ద కాలాపాని విచ్ ఇండియా సేస్ ఇస్ వేర్ ద రివర్ బిగిన్స్. కాలాపాని దగ్గర బిగిన్ అవుతుంది అని ఇండియా అనేది అనడం అనేది జరుగుతుంది. అప్పుడు ఇది మాత్రమే నేపాల్ అవుతుంది. సో దిస్ పర్టికులర్ ఏరియా మాత్రం నేపాల్ అవుతుందా, అవ్వడం అనేది జరగదు. రైట్, ఇది ఇండియా యొక్క వాదన. కానీ ఇంతకీ కాళీ ఎక్కడ ఆరిజినేట్ అవుతుందంట, లిపులేక్ పాస్ కి వెల్ బిలో ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. లిపులేక్ పాస్ ఇదా ఇక్కడెక్కడో ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతున్నాను, ఇక్కడెక్కడో ఆరిజినేట్ అవ్వడం అనేది జరుగుతుంది. సో అంటే ఇదంతా ఏమవ్వాలి, నేపాల్ అవ్వాలి. సో మన తాలూకా సిగౌలి ట్రీటీ ఏదైతే ఉంటుందో, సుకౌలి ట్రీటీ ద నార్త్ ఆఫ్ దిస్ పర్టికులర్ స్ట్రీమ్స్ ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ రివర్ యొక్క స్ట్రీమ్స్ యొక్క నార్త్ సైడ్ ఎవరికి చెందుతుంది అని చెప్పి ఏ మాత్రం మాట్లాడలా, ఇట్ వాస్ సైలెంట్. అర్థమైందా? సో ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయింది అనుకోండి, సపోజ్ ఇది అనుకోండి రివర్ కాళీ, దీని పైన ఉన్నటువంటి భాగం నేపాల్ దవ్వాలా ఇండియా దవ్వాలా అని చెప్పి ఎటువంటి మాట్లాడలేదు బ్రిటిష్ వాళ్ళు ఇన్ ట్రీటీ ఆఫ్ సుగౌలీలో. సో అందుకు ఈ డిస్ప్యూట్ అనేది ఇంకాస్త పెద్దదవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా అసలు ఎగ్జాక్ట్ గా ఏం చెప్పానో? నాకు తెలిసి మీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఈ మాత్రం కొద్దిగా కాంప్లెక్స్ ఉంటే కొద్దిగా మళ్ళీ వెనక్కి వెళ్ళి మరొకసారి చూడండి, ఓపిక పట్టాలి, ఓకేనా? సో మీకు అప్పుడు ఈజీగా అర్థమైపోతుంది. రైట్, సో నెక్స్ట్ చూడండి అన్న. So let us look at some other information, which will be useful for our prelims examination. So ఒకటి పంచేశ్వర్ డ్యామ్ ప్రాజెక్ట్, దీని గురించి చెప్పడం అనేది జరిగింది. సో వాట్ ఈస్ దిస్ పంచేశ్వర్ డ్యామ్ ప్రాజెక్ట్? ఇట్ ఈస్ ఏ బై నేషనల్ ప్రాజెక్ట్, అంటే రెండు కంట్రీస్ కలిపి కన్స్ట్రక్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్ అండి. ఎందుకు కన్స్ట్రక్ట్ చేశారు? దీనికోసం, రెండు యూజెస్ కోసం. ఒకటి ఎనర్జీ ప్రొడక్షన్ కోసం, హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ఎనర్జీ ఏదైతే ఉంటుందో హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ జనరేషన్ కోసం, అండ్ దాంతోపాటు ఆగ్మెంటింగ్ ఇరిగేషన్, సో వ్యవసాయం ఏదైతే ఉంటుందో ఆ వ్యవసాయాన్ని పెంచడం కోసం. వీటిని మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్ అంటాం, బహుళార్థక సాధక ప్రాజెక్టులు అని చెప్పడం అనేది జరుగుతుంది. సో దిస్ ఇండియా అండ్ నేపాల్ ఏదైతే ఉంటుందో ఇండియా అండ్ నేపాల్ మధ్యలో దిస్ పర్టికులర్ ప్రాజెక్ట్ అనేది ఉండడం అనేది జరిగింది. సో ఇది ఎక్కడ ప్రపోజ్ చేశారు? రివర్ మహాకాళి ఏదైతే ఉంటుంది, ఇప్పుడే చెప్పాం కదా కాళీ రివర్, సో దాన్ని శారదా అంటారు. ఇండియాలో కాళీ రివర్ ఇండియాకి ఎంటర్ అయిన తర్వాత ఇది శారదా అవ్వడం అనేది జరుగుతుంది. దాని మీద ఈ డ్యామ్ అనేది ఇది చేయడం అనేది జరిగిందమ్మ, ప్రపోజ్ చేయడం అనేది జరిగింది. సో వేర్ ద రివర్ ఫార్మ్స్ ద ఇంటర్నేషనల్ బౌండరీ బిట్వీన్ నేపాల్ అండ్ స్టేట్ ఆఫ్ ఉత్తరాఖండ్ ఇన్ ఇండియా. నేను చెప్పానా? సో మహాకాళి రివర్ ఏంటి, ఇట్ ఈస్ ద వెస్టర్న్ బార్డర్ ఆఫ్ నేపాల్ అమ్మ. అర్థమైంది? ఇండియాకి నేపాల్కి మధ్య వెస్టర్న్ బార్డర్ గా ఉండడం అనేది జరుగుతుంది. అండ్ దాంతో పాటు దిస్ పర్టికులర్ పంచేశ్వర్ డ్యామ్ ప్రాజెక్ట్ తో పాటు ఏ ట్రీటీ, మహాకాళి ట్రీటీ అనేది కూడా సైన్ చేయడం అనేది జరిగింది బోత్ నేపాల్ అండ్ ఇండియా ఇన్ 1996, 1996. సో ఇట్ ఈస్ అన్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ మహాకాళి రివర్. మహాకాళి రివర్ మీద మల్టిపుల్ ప్రాజెక్ట్స్ అనేవి చేసి మహాకాళి రివర్ యొక్క వాటర్ అనేది బెటర్ గా యూజ్ చేయాలి, వాటర్ రిసోర్సెస్ అనేటటువంటి విధంగా దిస్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో దిస్ ట్రీటీ ఏదైతే ఉంటుందో చేశారు. దిస్ ట్రీటీ ఇంక్లూడ్స్ శారదా ఎరేజ్ అండ్ దాంతోపాటు తానక్పూర్ బ్యారేజ్ అండ్ దాంతోపాటు పంచేశ్వర్ డ్యామ్ ప్రాజెక్ట్, ఇవన్నీ కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పి దిస్ పర్టికులర్ మహాకాళి ట్రీటీలో ప్రపోజల్ గా ఉంచడం అనేది జరిగింది. అండ్ అదర్ ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ చూడండి, కమ్లా అండ్ భాగ్మతి మల్టీపర్పస్ ప్రాజెక్ట్స్. కమ్లా మల్టీపర్పస్ ప్రాజెక్ట్ బహుళార్థ సాధక ప్రాజెక్ట్ అంటాం, దిస్ ఈజ్ ఇన్ కమ్లా రివర్. భాగమతి మల్టీపర్పస్ ప్రాజెక్ట్, ఇట్ ఈస్ ఇన్ భాగమతి రివర్. దీస్ ఆర్ 2 rivers. సప్తకోశి హై డ్యామ్ ప్రాజెక్ట్ విచ్ ఈస్ ఇన్ సప్తకోశి రివర్, ఓకేనా? అండ్ సన్కోసి స్టోరేజ్ కమ్ డైవర్షన్ స్కీమ్, అండ్ ఎత్తిపోతల పథకాలు ఏవైతే ఉన్నాయో వీటిని కూడా తీసుకురావడం అనేది జరిగింది. అండ్ కర్నాలి మల్టీపర్పస్ ప్రాజెక్ట్, దిస్ ఈజ్ ఆన్ కర్నాలి రివర్. చాలా చాలా ఇంపార్టెంట్. దీస్ 3 ఆర్ రివర్స్ అమ్మ. అర్థమైందా? ఈ రివర్స్ మీద ఈ ప్రాజెక్ట్స్ కూడా కలిసి చేపడదామని చెప్పి అనుకున్నారు బోత్ ద నేషన్స్. రైట్, నెక్స్ట్ చూడండి అన్న. ఇండియా నేపాల్ ఫ్రెండ్షిప్ ట్రీటీ. ఇండియా నేపాల్ ఫ్రెండ్షిప్ ట్రీటీ అనేది చూడండి.
ఈ ట్రీటీ ఏం చెప్పడం అనేది జరుగుతుంది? సో ఎప్పుడు సైన్ అవ్వడం అనేది జరిగింది? 1950లో, 1950లో. దిస్ ఎలోస్ నేపాలీ నేషనల్స్ టు వర్క్ ఇన్ ఇండియా. నేపాలీ నేషనల్స్ ఇండియాలో వర్క్ చేయొచ్చు వితౌట్ ఏ వర్క్ పర్మిట్. వర్క్ పర్మిట్ లేకపోయినా సరే ఇండియాలో ఈజీగా వాళ్ళు వర్క్ చేయొచ్చు. అండ్ దాంతో పాటు గవర్నమెంట్ జాబ్స్ కూడా అప్లై చేయొచ్చు, ఈవెన్ సివిల్ సర్వీసెస్ కూడా అప్లై చేయొచ్చు. ఎక్సెప్ట్ ఫర్ ఐఎఫ్ఎస్, ఐఏఎస్ అండ్ ఐపీఎస్ కాకుండా మిగిలిన సివిల్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో మిగిలిన వాటికి కూడా అప్లై చేయొచ్చు. మీరు ఒకసారి మన యూపీఎస్సీ నోటిఫికేషన్ చూస్తే మీకు తెలుస్తుంది. భూటాన్ వాళ్ళు అప్లై చేయొచ్చు, నేపాల్ వాళ్ళు కూడా మనకి అప్లై చేయొచ్చు మన దాంట్లో. అండ్ ఎలోస్ నేపాలీ నేషనల్స్ టు ఓపెన్ బ్యాంక్ అకౌంట్స్. బ్యాంక్ అకౌంట్స్ కూడా ఓపెన్ చేయొచ్చు ఇండియాలో. అండ్ బై ప్రాపర్టీస్, ఆస్తుల్ని కూడా ఇక్కడ కొనుక్కోవచ్చు. ఎవరు కొనుక్కోవచ్చు? నేపాలీ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు. ఎలోయింగ్ నేపాల్ టు ఇంపోర్ట్ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ వయా టెరిటరీ ఆఫ్ ఇండియా. సో చక్కగా మన ఇండియా నుంచి వాళ్ళ ఆర్మ్స్ అండ్ ఎమ్యునిషన్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇండియన్ టెరిటరీ నుంచి వాళ్ళు ఇంపోర్ట్ కూడా చేసుకోవచ్చు. అదొకటి. దాంతోపాటు ఇండియా అనేది ఇంకొకటి ఏం చేస్తుంది, ఇండియా అనేది రైట్స్ ఎందుకు వదులుకుంది అంటే దీస్ పర్టికులర్ ఇండియా ఇంత లిబరల్ గా ఎందుకుంది నేపాల్ తో అంటే విచ్ ఇస్ అ సైన్ ఆఫ్ గుడ్ విల్. అర్థమైందా? గుడ్ విల్ అనేది ఒక గుడ్ కండక్ట్ అనేది పెంచుకోవడం కోసం, బోత్ కంట్రీస్ మధ్య మంచి రిలేషన్స్ అనేవి మెయింటైన్ చేయడం కోసం. రైట్, నెక్స్ట్ చూడండి. ఇండియా ఆల్సో సైన్డ్ ఏ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ విత్ భూటాన్ తో కూడా సైన్ చేయడం అనేది జరిగింది. ఈవెన్ బంగ్లాదేశ్ తో కూడా దిస్ పర్టికులర్ ట్రీటీ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది సైన్ చేయడం అనేది జరిగింది. దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. సో అందరికీ దిస్ పర్టికులర్ ఆర్టికల్ డీటెయిల్డ్ గా అర్థమైందని అనుకుంటున్నాం. సో మరి నెక్స్ట్ ఆర్టికల్ డిస్కస్ చేద్దామమ్మా, జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ ఆర్టికల్కి వెళ్ళిపోదాం. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్టబుల్ బర్నింగ్, బయోడికంపోజర్ సొల్యూషన్ టు బి స్ప్రేడ్ ఆన్ సిటీ ఫార్మ్ ల్యాండ్స్ ఫ్రమ్ టుడే. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం ఈ ఆర్టికల్ ని మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ ని ద హిందూలోని ఢిల్లీ ఎడిషన్ లో పేజ్ నెంబర్ 2 నుంచి సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగిందన్న. జాగ్రత్తగా వినండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందు స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం, తర్వాత ఈ బయోడికంపోజర్ సొల్యూషన్ ఏంటి, వాట్ ఆర్ దీస్ మెజర్స్ అని చెప్పి తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. చూడండి అన్న, మొదట స్టబుల్ బర్నింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. స్టబుల్ బర్నింగ్ ఏదైతే ఉందో దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. ఏమంటారు అంటే లోకల్ లాంగ్వేజ్ లో పరాలీ బర్నింగ్ అని కూడా అంటారు. స్టబుల్ బర్నింగ్ ఇంకొక పేరు ఏంటి? పరాలీ బర్నింగ్ అంటారు. సో ఇంతకీ స్టబుల్ బర్నింగ్ అంటే అర్థం ఏంటి, అసలైన మీనింగ్ ఏంటి అంటే సెట్టింగ్ ఫైర్ టు క్రాప్ రెసిడ్యూ టు రిమూవ్ దెమ్ ఫ్రమ్ ద ఫీల్డ్ టు సో ద నెక్స్ట్ క్రాప్. క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో, రెసిడ్యూ అంటే మిగులు అని అర్థం. క్రాప్ హార్వెస్ట్ చేయగా మిగులు ఏదైతే ఉంటుందో దీనికి ఫైర్ అనేది అంటించడం అనేది జరుగుతుంది రైతులు. అది ఎన్విరాన్మెంట్ కి చాలా హజార్డ్ అని తెలిసిన, ఎన్విరాన్మెంట్ ని అది డిరగేట్ చేస్తుందని తెలిసిన రైతులు దీనికి పాల్పడతారు. ఎందుకు పాల్పడతారో చూద్దాం. సింపుల్ ఇంకొక మాట చెప్తాను చూడు, క్రాప్ రెసిడ్యూ అన్నాం మనం. ఇప్పుడు మనం రైస్ క్రాప్ ఉందనుకోండి, రైస్ క్రాప్ మనం కోతకు ఇగరి చిన్న మూడికల్లాగా ఇలా మిగిలిపోతాయా? ఈ మిగిలిపోయిన వాటిని ఏం చేస్తారు రైతులు అంటే కాల్ చేస్తారు. ఎందుకు సార్ కాల్ చేస్తారు అంటే ఇవాళ ఉంచేశారు అనుకోండి, ఏం జరుగుతుంది, పెస్ట్లు ఏవైతే ఉంటాయో పెస్ట్లు ఆ తాలూకా ఇదేదైతే ఉంటుందో అంటే మనకి ఎలుకలు లాంటివి కానీ వాటిని తినడానికి వస్తాయి. తినడానికి వచ్చి అక్కడ గూళ్ళు కట్టుకుంటాయి, గుడ్లు పెడతాయి. సో ఎప్పుడైతే వీళ్ళు నెక్స్ట్ క్రాప్ వేస్తారో ఈ పెస్ట్ ఏం చేస్తాయి, నెక్స్ట్ క్రాప్ ను కూడా డ్యామేజ్ చేస్తాయి. సో ఈ మూడికలు ఏవైతే ఉన్నాయో అవి ఎంత మాత్రం ఉండకూడదు. సో రైతులు అందుకోసం ఏం చేస్తారు, దాన్ని కాల్చి వేయడం అనేది జరుగుతుంది. అఫ్ కోర్స్ పెనిన్సులర్ ఇండియాలో, సౌత్ ఇండియాలో ఈ ప్రాక్టీస్ అనేది ఉండదు. కానీ దిస్ స్టబుల్ బర్నింగ్ ప్రాక్టీస్ ఇస్ మోస్ట్లీ ప్రాక్టీస్డ్ ఇన్ ఏరియాస్ లైక్ గ్యాంగటిక్ ప్లేన్ లో, ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ అండ్ దాంతో పాటు హర్యానా ఏదైతే ఉంటుందో హర్యానా అండ్ దాంతో పాటు పంజాబ్, ఈ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా దీని, రాజస్థాన్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా దీన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది, ఫాలో అవ్వడం అనేది జరుగుతుంది. దీని కారణంగా మన క్యాపిటల్ అయినటువంటి ఢిల్లీ ఏదైతే ఉంటుందో ఢిల్లీలో పొల్యూషన్ కూడా విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. ఢిల్లీ యొక్క పొల్యూషన్ కి స్టబుల్ బర్నింగ్ కూడా ఒక పెద్ద కారణం నాన్న. రైట్, మరి చూడండి ఇప్పుడు ఇంకొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనకి ఈ ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్ లో 2 పంటలు అనేవి వేస్తారు. సో ఒక పంట ఏంటి అంటే ఖరీఫ్ పంట అని చెప్పి అంటాం, ఖరీఫ్ క్రాప్ అని చెప్పి అంటాం. రెండవది ఏంటి అంటే రాబీ క్రాప్ అని చెప్పి అంటాం. ఖరీఫ్ క్రాప్ అంటే అర్థం ఏంటి నాన్న, సమ్మర్ క్రాప్ అని చెప్పి అర్థం. వేసవి కాలంలో జూన్ లో వేస్తారు, సెప్టెంబర్ లో కోతకు వస్తారు. రబీ క్రాప్ అంటే అర్థం ఏంటి నాన్న, వింటర్ క్రాప్ అని చెప్పి అంటాం. అక్టోబర్ సమయంలో వేస్తారు, జాన్వరి టైంకి అది కోత కోయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇప్పుడు ఎందుకు దీనికి పాల్పడతారు, వేరే అదర్ ఆల్టర్నేటివ్ లేదా సార్ ఈ తాలూకా క్రాప్ రెసిడ్యూ ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా ఇది చేయడానికి, పూర్తిగా
చదును చేయడానికి నేలని. ఇంకొకటి ఏం లేదా సార్ అంటే ఉన్నాయి. మెకనైజ్డ్ హార్వెస్టింగ్ అంటారు. మెకనైజ్డ్ హార్వెస్టింగ్ చేస్తే ఏం జరుగుతుందంటే మిషన్స్ వాడితే ఈ మూడికలతో సహా తీసేస్తుంది మిషన్స్. కానీ రైతులకి మెకనైజ్డ్ హార్వెస్టింగ్ కి ఇది చేయడానికి వాళ్ళకి సరిపడినటువంటి మూలధనం ఏదైతే ఉంటుందో, పెట్టుబడి ఏదైతే ఉంటుందో, ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉంటుందో అది సరిగ్గా ఉండదు. అండ్ ఈ మెకనైజ్డ్ హార్వెస్టింగ్ గురించి వాళ్ళకి అవగాహన ఉండదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఖరీఫ్ క్రాప్ హార్వెస్ట్ ఏదైతే ఉంటుందో, కోత ఏదైతే ఉంటుందో, ఈ రాబీ క్రాప్ ప్లాంటేషన్ సోయింగ్ ఏదైతే ఉంటుందో, ఉడుపులు ఏదైతే ఉంటుందో, ఈ మధ్య వ్యవధి ఏదైతే ఉంటుందో తక్కువ ఉంటుంది. ఈ వ్యవధి ఎక్కువ ఉందనుకోండి, వాళ్ళు మెకనైజ్డ్ టైప్ ఆఫ్ హార్వెస్టింగ్ కి వెళ్తారు. అర్థమైందా? ఈ మూడికల్ని ఈ డికంపోజర్స్ ఉపయోగించి కానీ వేరే రకంగా తీసేయచ్చు. కానీ టైం అనేది తక్కువగా ఉండడం వల్ల వీళ్ళు ఏం చేయడం అనేది జరుగుతుంది, దీస్ ఇవేవైతే ఉంటాయి వీటిని బర్న్ చేయడం అనేది జరుగుతుంది. స్టబుల్ బర్నింగ్ కి వాళ్ళు పాల్పడడం అనేది జరుగుతుంది. సార్ టైం ఎందుకు సార్ తక్కువగా ఉండడం అనేది జరుగుతుంది అంటే జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. సెప్టెంబర్ మాసంలో మనకి ఏం జరుగుతుంది అన్న, మనకి మాన్సూన్, మనకి రిమైనింగ్ మాన్సూన్ ఏదైతే ఉంటుందో, రెయిన్స్ ఏవైతే ఉన్నాయో పడిపోతాయి. సో మాన్సూన్ ఒకవేళ డిలే అవుతుంది అనుకోండి, మనకి చేంజింగ్ విండ్ ప్యాటర్న్స్ అనేవి జరుగుతున్నాయి, క్లైమేట్ ప్యాటర్న్స్ అనేవి మారిపోతున్నాయా గ్లోబల్ వార్మింగ్ వల్ల. సో మాన్సూన్ అనేది డిలే అవుతుంది. మాన్సూన్ జూన్ జూలైలో రావాల్సినటువంటి మాన్సూన్ ఆగస్టుకు వచ్చేటప్పటికి ఏం జరుగుతుంది, సెప్టెంబర్ చివరి నాల్లో వర్షం పడుతుంది. కోతల సమయంలో వర్షం పడితే కోతలు సరిగ్గా కొయ్యగలరా, అంతరాయం ఏర్పడుతుందా ఏర్పడదా, సో దానికి గ్యాప్ వస్తుందా రాదా, తప్పకుండా గ్యాప్ వస్తుంది. సో అందుకోసం అని ఏం జరుగుతుంది, ఖరీఫ్ మనకి క్రాప్ హార్వెస్ట్ చేయడం లేట్ అవుతుంది. సో వెంటనే రబీ క్రాప్ వేసేయాలి, మరి టైం అనేది ఉంటుందా, ఉండట్లేదు. దాంతో పాటు పంజాబ్ లాంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని చట్టాలు తీసుకొచ్చాయి. ఏం చట్టాలు తీసుకొచ్చాయి, ఖరీఫ్ క్రాప్ ఏదైతే ఉంటుందో అది లేట్ గా సో చేయండి, లేట్ గా ఉడవండి సమ్మర్ క్రాప్ అని చెప్పాయి. ఎందుకు, మనకి జూన్ వరకు ఏముంటుంది, పీక్ సమ్మర్ ఉంటుందా, పీక్ సమ్మర్ లో మనకి ఉత్తరప్రదేశ్ కానీ హర్యానా కానీ ముఖ్యంగా పంజాబ్ లో వాటర్ స్కేర్సిటీ అనేది ఉంటది. జనాలు తాగడానికి కూడా నీళ్లు ఉండవునన్న, జనాలు తాగడానికి కూడా నీళ్లు ఉండనటువంటి పక్షంలో నీకు ఖరీఫ్ క్రాప్ కి పంటకి నీళ్లు ఇస్తే ఎవరైనా ఒప్పుకుంటారా? గవర్నమెంట్ ఏంటి, ప్రజలు దాహంతో చచ్చిపోతున్నారు, నీకు పంటకి నీళ్లు కావాలంటున్నారు రైతులు, ఎలా కుదురుతుంది? సో అందుకోసం అని చెప్పి ఖరీఫ్ క్రాప్ ఏదైతే ఉంటుందో దాన్ని లేట్ చెయ్యండి అని చెప్పి పంజాబ్ కొన్ని చట్టాలు చేయడం అనేది జరిగింది, రైతులకి డైరెక్షన్స్ అనేవి ఇస్తూ. అర్థమైందా? సో ప్రభుత్వమే ఖరీఫ్ క్రాప్ లేట్ చేయమంటుంది. క్రాప్ సోయింగ్ లేట్ అయితే హార్వెస్ట్ లేట్ అవుతుందా అవదా, హార్వెస్ట్ తప్పకుండా లేట్ అవుతుంది. హార్వెస్ట్ తప్పకుండా లేట్ అయితే రబీ క్రాప్ సోయింగ్ కి మన ఖరీఫ్ క్రాప్ హార్వెస్ట్ కి మధ్య టైం అనేది ఎక్కువగా ఉంటుందా, ఉండదు. సో టైం అనేది సేవ్ చేయడానికి రైతులు దేనికి పాల్పడుతున్నారు, స్టబుల్ బర్నింగ్ కి పాల్పడుతున్నారు. స్టబుల్ బర్నింగ్ కి పాల్పడడం వల్ల ఏం జరుగుతుంది, ఎన్విరాన్మెంటల్ కి హజార్డస్ గా ఉండేటటువంటి కొన్ని వాయువులు అనేవి, కొన్ని గ్యాసెస్ అనేవి గాల్లోకి వస్తున్నాయి. సపోజ్ కార్బన్ మోనాక్సైడ్ ఉంటుంది, వెరీ వెరీ చాలా చాలా కష్టమైనటువంటిది అండ్ చాలా చాలా ఇబ్బందికరమైనటువంటిది ఎన్విరాన్మెంట్ కి. మీథేన్ CH4 ఉంటుంది, అది కూడా ఇబ్బంది. అండ్ పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 అంటాం, పార్టిక్యులర్ మ్యాటర్ 2.5 అండ్ పార్టిక్యులర్ మ్యాటర్ 10 అని చెప్పి అంటామండి. సో ఇవేం చెబుతాయి, మన ఊపిరి తీసుకుంటే ఊపిరితో పాటు మన లంగ్స్ లోకి వెళ్ళిపోతాయి. మన లంగ్స్ లోకి వెళ్ళిపోతే శ్వాసకోశ ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, వ్యాధులు ఏవైతే ఉంటాయో, ఆస్మా లాంటి వ్యాధులకి కారణం అవుతాయి. ప్రజలకి ఆస్మా లాంటి వ్యాధులు వస్తే, ప్రజలకి ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ ప్రెజర్ ఎవరి మీద ఉంటుందండి, స్టేట్స్ మీద ఉంటుంది, ఎక్స్చెక్కర్ మీద ఉంటుంది. ఎందుకు, సో ప్రజలకు వ్యాధులు వచ్చాయనుకోండి, వాళ్ళు దేనికి వెళ్తారు, పేదవాళ్ళు కాబట్టి రైతులు వీళ్ళందరూ ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్తారు. మరి ప్రభుత్వ ఆసుపత్రుల్లో మీకు ప్రెజర్ అనేది పడుతుందా లేదా, ప్రజలకు ఫ్రీగా వైద్యం అందించాలా అందించకూడదా, అందించాలి. సో స్టబుల్ బర్నింగ్ ని కంట్రోల్ చేయకపోతే ప్రజారోగ్యం మీద, పబ్లిక్ హెల్త్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో, స్టేట్ తాలూకు ఎక్స్చెక్కర్ మీద కూడా, స్టేట్స్ తాలూకు ఖర్చు మీద కూడా ఇంపాక్ట్ అనేది తప్పకుండా చూపించడం అనేది జరుగుతుంది. సో అందుకే స్టబుల్ బర్నింగ్ షుడ్ బి కర్బ్డ్, ఇట్ షుడ్ బి కంట్రోల్డ్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. అండ్ స్టబుల్ బర్నింగ్ వల్ల ఇంటర్నల్ గా రైతులకు కూడా ఇంకొక నష్టం ఉంటుంది. ఏంటండి అది అంటే, సాయిల్ ఫెర్టిలిటీ అనేది తగ్గిపోతుందమ్మా. సో ఏం జరుగుతుంది, మనకి సాయిల్లో ఉండేటటువంటి ఇంపార్టెంట్ న్యూట్రియంట్స్, మనకి సాయిల్లో కొన్ని యూస్ఫుల్ మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి, అవి ఏమవుతాయి, బర్న్ చేయడం వల్ల కాలిపోతాయి. సో న్యూట్రియంట్స్ అనేవి కంప్లీట్ గా, సాయిల్ ఫెర్టిలిటీ అనేది పోతుంది. అండ్ హీట్ పెనట్రేషన్ కూడా జరుగుతుంది. హీట్ పెనట్రేషన్ అంటే ఏంటండి, సాయిల్ లోపలికి, సాయిల్ లేయర్స్ లోపలికి స్ట్రాటాస్ అంటారు, అర్థమైందా? సో ఎర్త్ లేయర్స్ లోపలికి
హీట్ ఏదైతే ఉంటుందో హీట్ అనేది పెనట్రేట్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల సాయిల్లో ఉండేటటువంటి మాయిశ్చర్ పోతుందండి. మాయిశ్చర్ పోవడం వల్ల నెక్స్ట్ పంటకి ఈల్డ్ ఏదైతే ఉంటుందో ఈల్డ్ అనేది తగ్గిపోవడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఇంత హానికరమైనటువంటి స్టబుల్ బర్నింగ్ ని కంట్రోల్ చేయడానికి ఢిల్లీ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో ఇట్ కేమ్ అప్ విత్ ఏ ఇంపార్టెంట్ సొల్యూషన్ అని. సో ఈ బయోడికంపోజర్స్ వాడి ఫార్మ్ ల్యాండ్స్ ఏవైతే ఉంటాయో ఫార్మ్ ల్యాండ్స్ లో దీస్ స్టబుల్ ఏదైతే ఉంటుందో దాన్ని అంతం చేయాలని చెప్పి అనుకుంటున్నారు ఇన్స్టెడ్ ఆఫ్ బర్నింగ్. సో ఢిల్లీ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి క్యాంపెయిన్ ఏంటి, ఇనిషియేటివ్ ఏంటి, దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జాగ్రత్తగా వినండి. చూడండి అన్న, ఢిల్లీ గవర్నమెంట్ ఒక క్యాంపెయిన్ అనేది లాంచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ విల్ స్టార్ట్ ఏ క్యాంపెయిన్ టు యూజ్ ఏ బయోడికంపోజర్. రైతులకి బయోడికంపోజర్ వాడండి అని చెప్పి ఒక క్యాంపెయిన్ అనేది లాంచ్ చేస్తున్నారు యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ఇట్స్ వింటర్ యాక్షన్ ప్లాన్. వింటర్ శీతాకాలం వస్తే చాలు మనకి ఢిల్లీలో పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోవడం అనేది జరుగుతుంది. దానికి వింటర్లో పొల్యూషన్ పెరగడానికి ఒక మెయిన్ కారణం ఏంటి, విండ్ మూమెంట్ అనేది లేకపోవడం. అండ్ దాంతోపాటు అదే టైంలో రైతులు చుట్టుపక్కల ప్రాంతాల్లో హర్యానా కానీ ఢిల్లీలో చుట్టుపక్కల ఫార్మ్ ల్యాండ్స్ హర్యానా, ఉత్తరప్రదేశ్ అండ్ దాంతోపాటు పంజాబ్ ప్రాంతాల్లో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ స్టబుల్ బర్నింగ్ కి పాల్పడడం. స్టబుల్ బర్నింగ్ గురించి ఇప్పటివరకు నేర్చుకున్నాం కదా, రైట్. సో దీనిలో భాగంగా ఢిల్లీ గవర్నమెంట్ ఏం చేయబోతుంది, ఏ సొల్యూషన్ దట్ ఈస్ ఈ బయోడికంపోజర్ విల్ బి గివెన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ఫార్మర్స్. రైతులకి ఉచితంగా ఈ బయోడికంపోజర్ ని సప్లై చేయనున్నారు. ఈ రైతులు ఏం చేస్తారు, సుమారు ఢిల్లీ చుట్టుపక్కల ఉండేటటువంటి 4000 ఎకర్స్ లో 4000 ఎకరాల్లో ఈ బయోడికంపోజర్ ని వాళ్ళు స్ప్రే చేయడం అనేది జరుగుతుంది. స్టబుల్ బర్నింగ్ కి ఇది ఒక ఆల్టర్నేటివ్ గా ఉపయోగపడుతుంది అని చెప్పి చెప్తున్నారు. సో ఈ బయోడికంపోజర్ కి పేరేం పెట్టారు నాన్న, పూసా బయోడికంపోజర్ అని చెప్పి అనడం అనేది జరిగింది. పూసా బయోడికంపోజర్ లో ఇట్ ఈస్ ఎ మిక్స్ ఆఫ్ 7 ఫంగి అండి, 7 టైప్స్ ఆఫ్ ఫంగి. దీనిలో 7 ఫంగి ఉంటాయి. ఈ ఫంగి ఏం చేస్తాయి, దే విల్ ప్రొడ్యూస్ సమ్ ఎంజైమ్స్. కొన్ని ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ ఎంజైమ్స్ ఏం చేయగలవు, దే ఆర్ క్యాపబుల్ ఆఫ్ డైజెస్టింగ్ సమ్ ఎలిమెంట్స్ లైక్ సెల్యులోజ్, లినిన్ అండ్ పెక్టిన్ ఇన్ ప్యాడిస్ట్రా. మనకి గడ్డి ఏదైతే ఉంటుందో, మనకి స్టబుల్ ఏదైతే ఉంటుందో, ఇలా మూడికలు మిగిలిపోతాయని చెప్పాం కదా, దానిలో ఉండేటటువంటి ఎలిమెంట్ సెల్యులోజ్, లెనిన్, పెక్టిన్ ఏదైతే ఉంటాయో వాటిని డికంపోజ్ చేయడానికి కావాల్సినటువంటి ఎంజైమ్స్ ని ఈ 7 ఫంగి అనేది రిలీజ్ చేయగలుగుతాయి. దాంతోపాటు దిస్ ఫంగి కెన్ థ్రైవ్ ఎట్ 30 to 32 degrees. ముఖ్యంగా ఈ ఖరీఫ్ క్రాప్ ఏదైతే ఉంటుందో, సమ్మర్ క్రాప్ యొక్క హార్వెస్ట్, వింటర్ క్రాప్ యొక్క సోయింగ్ ఏదైతే ఉంటుందో, సోయింగ్ టైంలో ఉండేటటువంటి టెంపరేచర్ 30 to 32 degrees సెల్సియస్. చాలా డికంపోజర్స్ ఇప్పటికి వాడినప్పటికీ ఎందుకు అవి ఎఫిషియెంట్ గా పనిచేయలేదంటే ఆ డికంపోజర్స్ ఈ టెంపరేచర్స్ లో ఎఫిషియెంట్ గా పనిచేయలేకపోయాయి, అదే డైల్యూట్ అయిపోయినాయి. బట్ ఈ ఫంగి మాత్రం 30 to 32 degrees లో కూడా ఎఫెక్టివ్ గా వర్క్ చేయగలవు అనే విధంగా మనకి చెప్పడం అనేది జరిగింది. సో ఇవి డికంపోజ్ చేస్తే ప్యాడిస్ట్రాని, ప్యాడిస్ట్రా ఎలా మారుతుంది, న్యాచురల్ మాన్యూర్ గా మారడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ క్రాప్ వీట్ క్రాప్ ఏదైతే ఉంటుందో దానికి ఎడిషనల్ ఫెర్టిలైజర్స్ అవసరం లేకుండా ఈ న్యాచురల్ డికంపోస్ట్ ఏదైతే ఉంటుందో, ఈ కంపోస్ట్ ఎరువు ఏదైతే ఉంటుందో అది ఒక ఫెర్టిలైజర్ గా, న్యాచురల్ ఫెర్టిలైజర్ గా యాక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో స్టబుల్ బర్నింగ్ ని కంట్రోల్ చేయడమే కాదు, సాయిల్ యొక్క ఫెర్టిలిటీని, నెక్స్ట్ క్రాప్ యొక్క ఈల్డ్ ని కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఇది నిజంగా చాలా ఉపయోగపడుతుంది అనే విధంగా చెప్పడం అనేది జరిగింది నాన్న. సో దిస్ ఈజ్ సమ్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ బై ఢిల్లీ గవర్నమెంట్. సో డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ కూడా మీకు క్లారిటీ వచ్చిందనే అనుకుంటున్నాను. ఈ ఆర్టికల్ బ్యాక్గ్రౌండ్ కూడా నిన్న మనం చెప్పుకున్నదే, రైట్, నిన్న కూడా మనం చెప్పాం. సో ఇప్పుడు కూడా చెప్పుకున్నాం, రైట్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, వినండమ్మా. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, తేజస్విని ఇనిషియేటివ్ హెల్ప్స్ బిల్డ్ కాన్ఫిడెన్స్ పోలీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 అండి. గవర్నెన్స్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అమ్మ. తేజస్విని ఇనిషియేటివ్ ఈజ్ ఎ వెరీ వండర్ఫుల్ ఇనిషియేటివ్ బై ద పోలీస్ ఆఫ్ ఢిల్లీ. సో తేజస్విని ఇట్ ఈస్ ఏ ఉమెన్ సెంట్రిక్ ఇనిషియేటివ్ అండి, ఉమెన్ సెంట్రిక్ సేఫ్టీ ఇనిషియేటివ్. ఉమెన్ సేఫ్టీ మీద ఏవైనా క్వశ్చన్స్ వస్తే మీకు ఆన్సర్ రైటింగ్ ఉపయోగపడుతుందని చెప్పి ఈ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. సో ఈ ఇనిషియేటివ్ తాలూకా ఎయిమ్ ఏంటి అంటే టు రీచ్ అవుట్ ఉమెన్ బిలాంగింగ్ టు ఆల్ స్ట్రాట్ ఆఫ్ సొసైటీ. సొసైటీలో ఉండేటటువంటి అన్ని వర్గాలకు చెందినటువంటి ఆడవాళ్ళు,
అంటే అన్ని కులాలు అన్ని మతాలకు సంబంధించినటువంటి ఆడవాళ్ళు, అండ్ ఫీమేల్ సీనియర్ సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో, ముసలి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అండ్ దాంతోపాటు టు సేఫ్ గార్డ్ ద రైట్స్ అండ్ డిగ్నిటీ ఆఫ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్, రైట్స్ ఆఫ్ ఉమెన్ ఆడవాళ్ళ తాలూకా హక్కులు అండ్ దాంతోపాటు చిన్నపిల్లల యొక్క హక్కుల్ని సంరక్షించడంలో భాగంగా ఈ తాలూకు ఉమెన్ సెంట్రిక్ సేఫ్టీ ఇనిషియేటివ్ అయినటువంటి తేజస్విని ఇనిషియేటివ్ ని తీసుకురావడం అనేది జరిగింది. ఇట్ వర్క్స్ ఈక్వల్లీ ఫర్ ద ఉమెన్ ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ దీనికి సంబంధించినటువంటి టాస్క్స్ అసైన్మెంట్స్ ఎవరు క్యారీ అవుట్ చేస్తారు అంటే ఉమెన్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో ఉమెన్ స్టాఫ్ మాత్రమే క్యారీ అవుట్ చేయడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఎక్కువ మందికి ఉమెన్, ఇప్పుడు మెన్ కి నమ్మలేకపోవచ్చు ఎలాంటి పొజిషన్ లో ఉన్నా, బట్ ఉమెన్ కి నమ్ముతారు, ఉమెన్ తోటి ఉమెన్. సో ఉమెన్ ఎక్కువ మంది వీళ్ళని రీచ్ అవ్వడం, దాంతోపాటు వీళ్ళ తాలూకా హెల్ప్ ఏదైతే ఉంటుందో అది పొందడం అనేది జరిగింది. ద ప్రెజెన్స్ ఆఫ్ ఉమెన్ కానిస్టేబుల్స్ అండ్ దేర్ ఐడెంటిఫైయింగ్ ద నీడీ అండ్ డిస్ట్రెస్డ్ పీపుల్ హ్యావ్ వర్క్డ్ యాజ్ ఎ క్యాటలిస్ట్ ఫర్ బిల్డింగ్ కాన్ఫిడెన్స్. సో ఆడవాళ్ళలో ఒక నమ్మకం, ఆడవాళ్ళలో ఒక ధైర్యం నింపడానికి నిజంగా వీళ్ళు చాలా కష్టపడ్డారంట ఉమెన్ కానిస్టేబుల్స్, అండ్ మేకింగ్ దెమ్ అవేర్ ఆఫ్ దేర్ ఓన్ సేఫ్టీ. ఉమెన్ కి వాళ్ళ భద్రత గురించి వాళ్ళకి గుర్తు చేయడంలో కూడా, వాళ్ళకి సెన్సిటైజ్ చేయడంలో కూడా ఈ ఇనిషియేటివ్ చాలా పనికొచ్చిందంట. దీస్ ఉమెన్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో దే వర్క్ విత్ యునో వేరియస్ ఎన్జిఓస్, స్కూల్స్, కాలేజెస్ అండ్ అదర్ ఏజెన్సీస్ తో వర్క్ చేసి అక్కడ నుంచి ఇన్సైట్స్ తెలుసుకొని, ముఖ్యంగా దీస్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఎవరెవరు కష్టాల్లో ఉన్నారు, ఎవరెవరు ఇబ్బందుల్లో ఉన్నారు, అండ్ లీగల్ అండ్ సోషల్ అవేర్నెస్ కల్పించడం వేరియస్ ఇష్యూస్ మీద ఉమెన్ కి అండ్ చిల్డ్రన్ కి. సో ఇలాంటి పనులు అనేవి చేయడం అనేది జరిగింది. అండ్ ఇట్ ఈస్ వర్కింగ్ రియల్లీ వెల్ అనే విధంగా ఈ ఆర్టికల్లో మనకి చెప్పడం అనేది జరిగింది. సో రీసెంట్లీ తేజస్విని ఇనిషియేటివ్ ఇస్ ఇన్ న్యూస్ విచ్ ఇస్ రిలేటెడ్ టు అని మీకు అనొచ్చు. ఇట్ ఈస్ రిలేటెడ్ టు ఉమెన్ సేఫ్టీ. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. రైట్, క్వశ్చన్ అలా రావచ్చు, అందుకోసమని ఈ ఆర్టికల్ సెలెక్ట్ చేసుకున్నాను ప్రిలిమ్స్. రైట్, మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా, వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. స్టడీ సాట్ ఇన్ టు రాబీస్ డెత్స్ డిస్పైట్ వ్యాక్సినేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 2 నాన్న. హెల్త్ లో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఆర్టికల్ ని డీటెయిల్డ్ గా మాట్లాడదాం, జాగ్రత్తగా వినండి. ఈ ఆర్టికల్ గురించి మనం మాట్లాడే ముందు రాబీస్ అనేటటువంటి వ్యాధి గురించి మొదట మాట్లాడదాం. మాట్లాడిన తర్వాత న్యూస్ లోకి ఏమొచ్చిందో మాట్లాడితే మనకు క్లారిటీ వస్తుంది. జాగ్రత్తగా వినండి. రాబీస్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఏ ప్రోటోజోయిక్ డిసీజ్ అండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఒక ప్రోటోజోవా వల్ల స్ప్రెడ్ అయ్యేటటువంటి డిసీజ్ దట్ ఈస్ స్ప్రెడ్ త్రూ ద యానిమల్ బైట్ సచ్ యాజ్ డాగ్ కానీ, యానిమల్స్ లైక్ డాగ్ కానీ, లేకపోతే క్యాట్ కానీ, లేకపోతే మంకీ లాంటివి ఏవైతే ఉన్నాయో వాటి తాలూకా సెలైవాలో ఇది ఉండి వాటి తాలూకా బైట్ నుంచి ఇది స్ప్రెడ్ అవ్వడం అనేది జరుగుతుంది. ద ఇన్ఫెక్షన్ కాజ్డ్ బై దిస్ దట్ ఈస్ రాబీస్ లీడ్ టు ఎన్సెఫలోమైల్టిస్ అని చెప్తున్నారు. ఎన్సెఫలోమైల్టిస్ దట్ ఈస్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ ద బ్రెయిన్ యాజ్ వెల్ యాజ్ స్పైనల్ కార్డ్. బ్రెయిన్, స్పైనల్ కార్డ్ నొప్పి పుట్టడం, ఇబ్బంది కలిగించడం, అలజడిగా ఉండడం అనేది మొదలవుతుంది. ఈవెన్ నర్వస్ సిస్టమ్ మీద కూడా అది ఇంపాక్ట్ చూపించడం అనేది జరుగుతుంది. వాటర్ అంటే భయం వేయడం, నిప్ అంటే భయం వేయడం, ఇలాంటివి కూడా జరగడం అనేది జరుగుతుంది. ద ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ డిసీజ్ హ్యాపెన్స్ త్రూ సెలైవా అండి. సెలైవా ద్వారా హ్యాపెన్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ ఇట్ ఎఫెక్ట్స్ సెంట్రల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ మీద, సిఎన్ఎస్ మీద డైరెక్ట్ ఎఫెక్ట్ అనేది చూపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దిస్ ప్రోటోజోయిక్ డిసీజ్ రాబీస్ ఏదైతే ఉంటుందో ఇట్ కాజ్డ్ బై ఎ వైరస్ బిలాంగ్ టు ఎ ఫ్యామిలీ కాల్డ్ ర్యాబ్డోవిరిడే. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇలాంటి ఫిలిమ్స్ లో మీకు ఎక్కువగా అడిగేటటువంటి అవకాశం ఉంటుంది. జాగ్రత్తగా మీరు నోట్ మేకింగ్ అనేది చేసుకోవాలి. అర్థమైందా? రైట్. సో మరి ఈ ర్యాబీస్ ఏదైతే ఉంటుందో ఈ ర్యాబీస్ గురించి ఎందుకు న్యూస్లోకి రావడం అనేది జరిగింది. There was a proper study has been sought into recent deaths due to rabies among the people who are vaccinated against the infection. రాబీస్ కి అగెనిస్ట్ గా చాలా మంది వ్యాక్సినేషన్ వేయించుకున్నప్పటికీ వ్యాక్సినేషన్ వేయించుకున్నటువంటి వ్యక్తుల్లో బ్రేక్ త్రూ ఇన్ఫెక్షన్స్ కనబడి సమ్ డెత్స్ కూడా అక్కర్ అవ్వడం అనేది జరిగిందంట. కొంతమంది చనిపోవడం అనేది కూడా జరిగిందంట. మీ అందరికీ తెలుసు రాబీస్ ఇస్ ఎ ఫ్యాటల్ ఇన్ఫెక్షన్ అండి. అది చావుకు కూడా దారి తీస్తుంది. ఛాన్సెస్ ఆఫ్ డెత్ అనేవి 100% ఉంటాయండి. అర్థమైందా? సో చూడండి ఎంత పర్సెంటేజ్ ఛాన్స్ ఆఫ్ డెత్ ఉన్నాయి. అదేందా? Patients were given 4 to 5 doses of the anti-rabies vaccine in intervals from a day of the bite along with the anti-rabies serum.
సో ఎప్పుడైతే ర్యాబీస్ అనేది ఇప్పుడు బయట కుక్క ఎప్పుడైతే కరుస్తుందో కుక్క కాటు తర్వాత పేషెంట్స్కి బొడ్డు చుట్టూ 4 నుంచి 5 డోసెస్ ఆఫ్ యాంటీ ర్యాబిస్ వ్యాక్సిన్స్ అనేవి ఇవ్వడం అనేది జరుగుతుంది. యాంటీ ర్యాబిస్ సీరం కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ వ్యాక్సిన్ అనేది ఫుల్ ప్రొటెక్షన్ అనేది అందిస్తుంది. ఎప్పుడు ఓన్లీ 14 days ఆఫ్టర్ ఇట్ ఈస్ అడ్మినిస్టర్డ్. ఈ రోజు 14 days లోపు చనిపోయేటటువంటి అవకాశం కూడా ఉంది. 14 days తర్వాత మాత్రమే ఆ వ్యాక్సిన్ అనేది యాంటీబాడీస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. ర్యాబీస్ నుంచి దట్ ఈజ్ ఈ ర్యాబ్డోవిరిడే నుంచి అది రక్షించడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు వ్యాక్సినేషన్ వేసినప్పటికీ చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారట. దీని గురించి ఒక స్టడీ అనేది మొదలు పెట్టడం అనేది జరిగింది. మీకు ర్యాబీస్ గురించి న్యూస్లోకి రావచ్చు, అందుకోసమని ఈ ఆర్టికల్ నేను సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది. క్లారిటీ వచ్చిందా? క్లియర్ అయిందా? రైట్. మరి నెక్స్ట్ ఆర్టికల్ మాట్లాడదామా? జాగ్రత్తగా వినండి. ఈ రోజు హిందూ అనాలిసిస్ లో మనం మాట్లాడుకునే నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. మేఘాలయ రివర్ బ్యాక్ ఫ్రమ్ డెడ్ క్లైమ్స్ గవర్నమెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ రిగార్డింగ్ జిఎస్ పేపర్ 3 నాన్న ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీలో మనం మాట్లాడుకోవడం అనేది జరుగుతుంది. జాగ్రత్తగా వినండి, క్లియర్గా ఈ ఆర్టికల్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మేఘాలయ స్టేట్ గవర్నమెంట్ ఒక వినూత్నకరమైనటువంటి విషయాన్ని చెప్తుంది. ఒక కొత్త విషయాన్ని చెప్పడం మొదలుపెట్టింది. ఏంటి? రీసెంట్గా వాళ్ళు మొదలుపెట్టినటువంటి ఒక డీటాక్సింగ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, అంటే టాక్సిన్స్ ని రిమూవ్ చేసేటటువంటి, మలినాల్ని రిమూవ్ చేసేటటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో, ఇట్ ఇస్ ఎ పైలట్ ప్రాజెక్ట్ అండి. ట్రయల్ వెర్షన్ గా స్టార్ట్ చేసినటువంటి ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ అంట రివర్ లూకా అనేటటువంటి రివర్, అది ఆల్రెడీ డ్రై అప్ అయిపోయిందమ్మా. ఇట్ ఈస్ ఆల్రెడీ డెడ్ రివర్ లూకా. ఈ లూకాని మళ్ళీ రివైవ్ చేయడం అనేది జరిగింది. బ్రాడ్ బ్యాక్ టు లైఫ్ అని చెప్పి మనకి దీనిలో చెప్పడం అనేది జరిగింది. నాన్న అర్థమైందా? సో చూద్దాం మరి ఇంతకీ రివర్ లూకా ఎక్కడుంది, ఎందుకు ఇది డ్రై అప్ అయిపోయింది, వాట్ ఆర్ ద రీజన్స్ అని. రివర్ లూకా ఏదైతే ఉంటుందో, లూకా రివర్ ఏదైతే ఉంటుందో, అది మేఘాలయలో ఉన్నటువంటి ఈస్ట్ జైంతియా హిల్స్ లో ఉండడం అనేది జరిగింది. ఈస్ట్ జైంతియా హిల్స్ డిస్ట్రిక్ట్ లో, ఈస్ట్ జైంతియా హిల్స్ డిస్ట్రిక్ట్ అనేటటువంటి డిస్ట్రిక్ట్ పేరు వినగానే మీకు ఒకటి ఫస్ట్ మేఘాలయ అనే పేరు వినగానే మీకు మొదట గుర్తు రావాల్సింది ఏంటి అంటే ర్యాట్ హోల్ మైనింగ్. ర్యాట్ హోల్ మైనింగ్ గురించి మీ అందరికీ తెలుసనే అనుకుంటున్నాను. ర్యాట్ హోల్ మైనింగ్ లో ఏం జరుగుతుంది? సపోజ్ ఇది ఒక హిల్ అనుకోండి. ఏం చేస్తారు? చిన్న ర్యాట్ హోల్ లాంటి చిన్న హోల్ అనేది తవ్వుతారు. తవ్వి ఏం చేస్తారు? చిన్న పిల్లల్ని కానీ లేకపోతే ఇక్కడ దూరేటటువంటి మిషన్స్ని కానీ పంపించి తొలుచుకుంటూ వెళ్ళిపోతారు. పైన ఈ శిఖరంలానే ఉంటుంది, కానీ లోపలంతా గుల్లైపోతుంది. దట్ ఈజ్ ర్యాట్ హోల్ మైనింగ్ అంటారు. చాలా మంది పిల్లలు చనిపోవడం అనేది జరిగింది. చాలా మంది పిల్లల్ని పనిలోకి ర్యాట్ హోల్ మైనింగ్ వర్క్స్ లోకి చేర్చుకోవడం అనేది జరిగింది. ముఖ్యంగా ట్రైబల్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని. ఎక్కడ? మన తాలూకా మేఘాలయలోని ఈస్ట్ జైంతియా హిల్స్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో అక్కడ. సో ఈ ర్యాట్ హోల్ మైనింగ్ వల్ల ఎవాల్వ్ అయినటువంటి యాసిడ్ ఏదైతే ఉంటుందో, ఈ యాసిడ్ అనేది మైన్ డ్రైనేజ్ ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అంటే మైన్ తాలూకా వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో డ్రైనేజ్ ని ఏర్పాటు చేశాయి. దిస్ కంటామినేషన్ బై యాసిడ్ మైన్ డ్రైనేజ్ అండ్ రన్ ఆఫ్ ఫ్రమ్ ద కోల్ మైన్స్, అంటే కోల్ మైన్స్ నుంచి వచ్చేటటువంటి కెమికల్స్ ఏం చేశాయి? సో ఈ తాలూకా రివర్ లూకాలో కలిసి వాటిని టాక్సిన్ గా మార్చడం అనేది జరిగింది. టాక్సిక్ గా మార్చి డికేడ్ ఎగో, అంటే 10 సంవత్సరాల ముందే ఇది డెడ్ అయిపోవడం అనేది జరిగింది. ఏంటి? రివర్ లూకా ఏదైతే ఉంటుందో రివర్ లూకా. మళ్ళీ ఈ రివర్ లూకాని రిజునవేట్ చేయాలి, ప్రక్షాళన చేయాలి అని చెప్పి మన తాలూకా మేఘాలయ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో అది ఒక పైలట్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఇట్ స్టార్టెడ్ యూజింగ్ ఆల్గేని వాడడం అనేది జరిగింది. ఎందుకు? టు రిమూవ్ టాక్సిక్ కంటెంట్స్ ఫ్రమ్ ద వాటర్ నుంచి ఈ ర్యాట్ హోల్ మైనింగ్ ద్వారా ఎవాల్వ్ అయినటువంటి విడుదలయ్యి ఈ నదిలో చేరినటువంటి టాక్సిక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేయడానికి. ఈ ఆల్గేను ఉపయోగించి డీటాక్సిఫికేషన్ చేయడాన్ని ఏమంటారు అంటే, రిమెంబర్ వెరీ ఇంపార్టెంట్ టర్మ్, ఫైకో రెమెడియేషన్ అంటారు. ఫైకో రెమెడియేషన్ అని చెప్పి అంటారు దిస్ డీటాక్సిఫికేషన్ ప్రాసెస్. అర్థమైందా? సో దాన్ని చేద్దామని చెప్పి దాని పైలట్ ప్రాజెక్ట్ గా మొదలు పెట్టారు. దిస్ ఫైకో రెమెడియేషన్ హ్యాస్ ఇంప్రూవ్డ్ ద pH లెవెల్ ఆఫ్ ఎ క్రిటికల్ స్ట్రెంత్ ఆఫ్ ద రివర్ యొక్క pH లెవెల్ అనేది ఇంప్రూవ్ అవడానికి, టాక్సిన్స్ అనేది పోగొట్టడానికి, రివర్ ని మళ్ళీ లైఫ్ లోకి తీసుకురావడానికి ఇది నిజంగా ఉపయోగపడిందంట. దిస్ ప్రొసీజర్, వాట్ ఈస్ దట్? ఫైకో రెమెడియేషన్. ఇలాంటివి ప్రిలిమ్స్ లో అడగొచ్చు, చాలా చాలా ఇంపార్టెంట్. సో డీటెయిల్డ్ గా ఈ ఆర్టికల్ కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ ద హిందూ అనాలిసిస్ అమ్మ.
ఈరోజు హిందూ అనాలిసిస్ మీ అందరికీ నచ్చినట్టయితే కీప్ లైకింగ్ అవర్ వీడియోస్, మీ ఫెలో ఆస్పిరెంట్స్తో షేర్ చేసుకోండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ ఆల్ ద లవ్ సో ఫార్. థ్యాంక్ యూ సో మచ్. రైట్ నాన్న, మళ్ళీ రేపటి హిందూ అనాలిసిస్ అంటే 12th హిందూ అనాలిసిస్లో కలుద్దాం. బాయ్ నాన్న. లాస్ట్లో ఒక్క చిన్న మాట, వీలైతే కరెంట్ అఫైర్స్ కోర్స్ జాయిన్ అవ్వండి, మీకు చాలా వ్యాలిడేషన్ ఉంటుంది. 6 months జాయిన్ అయిన తర్వాత మీ డెడికేషన్ అండ్ టైం నాకు ఇవ్వండి. యూ విల్ మాస్టర్ కరెంట్ అఫైర్స్, దట్ ఈస్ ఫర్ షూర్. అందులో సందేహమే లేదు. మళ్ళీ చెప్తున్నాను. ఓకేనా? నన్ను నమ్మి జాయిన్ అవ్వండి, మీ నమ్మకం బొమ్మ కాదు. రైట్, ఓకేనా? బాయ్ అమ్మా.